హ్మ్. హ్మ్. జ్యోతి భవాని మేడం గారు, మరి ఒక్క నిమిషం మనం పత్రిజీ మహిళా చైతన్యం గురించి తెలుసుకొని, ఆ తర్వాత క్లాస్‌లోకెళ్ళిపోదాం. ఏంది మరి మన బ్రహ్మర్షి పితామహ అయిన సుభాష్ పత్రిజీ వారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మరి వారి గురువు గారైన సదానంద యోగి గారి ద్వారా ఆనాపానసతి ధ్యానం తెలుసుకుని మరి సత్యాన్ని తెలుసుకుని సత్యంలోనే జీవిస్తూ సత్యాన్ని ఆచరించారు. మరి మన చేత ఆ సత్యాన్ని ఆచరింపజేయటానికి వారు 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, వాక్క్షేత్రము, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు ఇలాంటివెన్నో సత్య మార్గంలోకి తెలిపేవిగా మనం చేత ఆచరింపజేశారు. మరి మ మనకి శైలజ మేడం గారికి 2 సంవత్సరాల క్రితం విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించింది. మరి మన పత్రి మేడం గారైన స్వర్ణమాల పత్రి అమ్మగారి ఆధ్వర్యంలో శైలజ మేడం గారి విజన్ ద్వారా వచ్చిన ఈ పత్రిజీ మహిళా చైతన్యం యొక్క లక్ష్యము, ఎజెండా ఏమంటే ఎవరైతే పిలుస్తారో ఆ ఊరికెళ్ళి 3 రోజులు వర్క్‌షాప్‌గా చేయటం జరుగుతుంది. మరి అక్కడ ఏం చేస్తామంటే రోజుకి 10 గంటల ధ్యానం. సార్ ఏదైతే చెప్పారో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనల మీద కూలంకషంగా వారికి జ్ఞానాన్ని అందించటం. ఆ తర్వాత సార్ ఏదైతే చెప్పారో సత్యం, ఆ సత్యాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. మరి శైలజ మేడం గారి టీమ్ ద్వారా ఇలా తీసుకెళ్తుంది. మరి ఈ థియరీయే కాక ప్రాక్టికల్స్ గూడా మరి మేడం గారు చేయించడం జరుగుతుంది. ప్రాక్టికల్స్ ఏంటంటే మరి ఆహ్, అందరూ గూడా కర్మ హ్మ్. కర్మ ప్రక్షాళన ఎలా చేసుకోవాలి? కర్మ ప్రక్షాళన ఎలా చేసుకోవాలి? అందరూ పత్రిజీలమే అనే సమభావన తీసుకురావటం, నేచర్‌తో అనుసంధానం, మరి పాట ద్వారా డాన్స్ చేసి దాంట్లో కూడా చైతన్యవంతం పొందవచ్చు అని ఎన్నో కాన్సెప్ట్‌ల ద్వారా మరి చైతన్యవంతం చేస్తున్నారండి. మరి ఈ 2 సంవత్సరాల నుంచి మరి ప్రతి చోట విజయవంతంగా చేసుకుంటా ఎళ్ళటం జరుగుతుంది. అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు వారు. మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం తరపున శైలజ మేడం గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. మరి ఈ నెల 27, 28, 29 తేదీల్లో మరి విజయవాడలో రామిరెడ్డి గారు మానస సరోవరం పిరమిడ్ కేంద్రంలో 3 రోజుల వర్క్‌షాప్ జరుగుతుందండి. మరి శైలజ మేడం గారి టీమ్ ద్వారా మరి అక్కడికి రావాల్సిన వాళ్ళందరూ మన మిత్రులందరూ గూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. థాంక్ యూ అండి. మరి తిరిగి పత్రిజీ మహిళా చైతన్యానికి జ్యోతి భవాని గారికి స్వాగతం, సుస్వాగతం. థాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. హ్యాపీ మీ అందరినీ కలవడం ఈరోజు. హాయ్ హాయ్ మేడమ్స్ అందరికి, సరే అండి. అరుణమ్మకి, సీతమ్మకి, లలితమ్మకి, ఈ గ్రూప్ లో పాల్గొన్న వాళ్ళందరికీ హ్యాపీ ఎంజాయ్. చక్కగా ఓకే మహిళా అండి. బృందం తయారయ్యి మహిళా హ్మ్. చైతన్యం ఒక అద్భుతమైన వెలుగులో ప్రయాణం చేస్తున్నారు. ఎవరికి హ్మ్. వీలుంటే వాళ్ళు సదవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఆనందం అనేది అందరికీ కావాలి. ఆ ఆనందం అనేది గ్రూప్ గా కలిసినప్పుడు వస్తది. సాధన అనేది గ్రూప్ ఉన్నా, ఒంటరిగా ఉన్నా చేయగలుగుతాము. అలాగే సామూహిక అదే. ఎనర్జీ కూడా ఎంతో ఉన్నతమైన శక్తినిస్తుంది. బయట మనం గంట చేస్తే, ఆ సమూహంలోని పావుగంట చేసినా ఆ ఎనర్జీ లెవెల్ వస్తుంది. అందుకే సార్ అంత వేల మందిని ఒకేసారి కూర్చోబెట్టి, ఆ ఫ్లూట్ చేత ఆ ఎనర్జీని మనందరికి ఫార్మ్ చేస్తూ, ఆ తన్మయత్వంలో ధ్యానంలో కూర్చోబెట్టేవారు. దానికి శరీర శక్తి, మానసిక ప్రశాంతత, ఆత్మోద్ధరణ ఇలా మన బుద్ధి వికాసంతో జీవించే సమర్థత వచ్చేది. అలాగే ఈరోజు ఈ మహిళా చైతన్యంలో నాకు అవకాశం ఇచ్చారు. నా పేరు జ్యోతి భవాని, విశాఖపట్నం. చాలా సంవత్సరాలుగా నాకు అందిన ధ్యానాన్ని చేస్తూ ఉన్నాను. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ ఆ ధ్యానం అనే జ్యోతిని 3 అక్షరాలు మనకు కనబడతాయి. కానీ దాంట్లో అతీతమైన ఒక పవర్, ఆ పవర్ ఎవరికి కావాలో వాళ్ళకి అందడం జరుగుతుంది. దాని ద్వారా మనందరం కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నతిగా ఎదగడం జరుగుతుంది. అలాగే నేను కూడా ఆ ధ్యానం అందుకోవడం, ఒక మహాతల్లి ఆ ధ్యానం చేసి ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళడం, ఆవిడ చూసి నేను ధ్యానం మొదలుపెట్టడం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎన్నో జన్మల యొక్క సారాంశం అంటే అలా చూసినా చాలు. పత్రి సార్ అంటారు, "గాలితో కబురొచ్చినా అందుకున్నోళ్ళు అందుకుంటూనే ఉంటారని." అది ఆ టైంకి మనం రాలేదంటే చెవిలో శంఖం పెట్టి ఊదినా అది వెళ్ళదు.
అందువల్ల రాలేని వాళ్ళు తక్కువ కాదు, వచ్చిన వాళ్ళు గొప్ప కాదు. కాకపోతే ఎవరి వారి సమయం ఆసన్నమైనప్పుడు అది అందుకుంటారు. ఎందుకంటే మనకే నిదర్శనాలు ఉంటాయి. మన కుటుంబంలో అందరూ రావడానికే సమయం పడతా ఉంటుంది. మరి ఈ ప్రపంచంలో అందరూ ఒకేసారి వచ్చేస్తే ఇది స్వర్గసీమే అయిపోద్ది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విశ్వానికి ఉపయోగపడుతూ వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు. ఎవరికి ఆనందం కావాలో, ఎవరికి ఉన్నత స్థితి కావాలో వాళ్ళకి తప్పకుండా ఈ ధ్యానము అవసరం అవుతుంది. ఒక్కటి మనం అనుకోవచ్చండి, ఏమి ఆశించకుండా అందించడం అనేది ఇందులో గొప్ప విషయం. ఏంటి, ఎనీ టైం మీకు ఫోన్ చేయండి, లేకపోతే మా ఇంటికి రండి, లేకపోతే మీ ఇంటికి వెళ్ళండి, మేము ధ్యానం చెప్తాము అని ఒక అద్భుతమైన నిర్ణయంతో ప్రయాణం చేస్తున్నాం చూడండి. దానికి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఏమి రూపాయి ఆశించకుండా ఏ పని జరగట్లేదు. మన పిరమిడ్ మాస్టర్స్ ని అందరూ అడుగుతారు, మీకు ఏమి లాభం, ఇలా తిరిగితే మీకు ఏమి లాభం, ఎలా చెప్తే అని అడుగుతూనే ఉంటారు. అంటే నేను నేను నన్ను కూడా అడుగుతూ ఉంటారు. నేను ఒకటే అంటా, అందరం ఈ లాభం ఏంటి, లాభం ఏంటి, లాభం ఏంటి అని ప్రయాణం చేస్తే చివరికి మనం పట్టుకే లాభం ఏంటి, పైకి వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఏ లాభాన్ని పట్టుకెళ్తున్నాం? కనీసం ఈ భూమి పైన పుట్టినందుకు మనతో వచ్చే ఆ దివ్యమైన కాంతిని, ఆ దివ్యమైన పుణ్యాన్ని అదైనా పట్టుకెళ్ళాలి కదా. అప్పుడే మనం ఏమి ఆశించని ఆ ఒక ధర్మం చేయగలుగుతాం. ఆ ధర్మం ధ్యానం కావచ్చు, ఒక విద్య, అద్భుతమైన విద్య ఏమీ తీసుకోకుండా పంచటం మా గురువు గారు మాకు నేర్పారు. అందరూ ఆశ్చర్యపోతారు, మా పిరమిడ్ మాస్టర్స్ ఎందరో ఉన్నారండి ధ్యానం కోసం, ఎన్నో పిరమిడ్లు కట్టారు భూమి రక్షణ కోసం. మా గురువు గారు అయితే ఈ రోజు ఇలా ధ్యానం నేర్చుకుంటే అదే చెప్పమన్నారు. మాకు సీనియర్ జూనియర్ లేకపోతే గురువు చుట్టే తిరగాలి అదేమీ లేదండి, తెలుసుకున్న విద్యని చెప్పడానికి రెడీగా ఉండమన్నారు. ఆశ్చర్యపోతారు, వెళ్ళిన చోటల్లా ఆశ్చర్యమే. ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ధ్యానం చెప్తున్నారా, ఈ రోజుల్లో ఎంత దూరం వస్తున్నారా, ఊరికినే ఈ శ్రమ పడితే మీకు ఏం ఫలితం ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంది అంటారు. నేనే కాదండి, నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, మా గురువు అలా తయారు చేశారు. అలాగని ట్రైనింగ్ ఇవ్వడం లేకపోతే గసరడము కొట్టడం కాదు. ఓయ్, నేను ధ్యానం అందించాను అందుకోండి, శాకాహారిగా మారండి, ఆ రెండు విషయాలు ఆయన చెప్తారు. కానీ మిగతాది వారి వారు అనుభూతి ధ్యానం, ధ్యానం పుస్తకం. వారి వారి యొక్క అనుభూతి ధ్యానం. మీ పత్రి సార్ చెప్పారా ఇంత దూరం నేను వెళ్ళమని? అసలు గురువునే కలలేదు, ఇప్పుడు వచ్చి ఆయన చెప్పడం ఏంటి? నాకు ధ్యానాన్ని అందించారు. ఆ ధ్యానం ద్వారా నా ఆత్మస్థితి నేను తెలుసుకున్నాను. నా ఇన్నరుతోనే నేను కలిశాను, నా ఆత్మతో నేను కలిశాను. ఆ లోపల ఉన్నది ఏం చెప్తుందో బయట శరీర పరంగా నేను ఇది చేయగలుగుతున్నాను. అక్కడికక్కడే అందరూ మారుతూ ఉంటారు. ఎందుకంటే ఇది స్వయం అనుభవం. పత్రిసారి ఏమంటారు, నీకు తలనొప్పి తగ్గిందా అదే చెప్పు, నీకు ఒళ్ళు బాగుందా అదే చెప్పు, నువ్వు అనుకున్నది ఏదైనా జయించవా అదే చెప్పు, నీ స్వయం అనుభవం. అలాగే పరమ గురువుల పుస్తకాలు చదవండి, ఆ పుస్తక ధ్యానాన్ని చెప్పండి. చూసారా ఎంత సింపుల్ గా. అలాగే మనకు ప్లేస్ లేదు, నీ పడుకుండి మంచం మీద చూసుకో, కూర్చుని చైర్లో కూర్చో, ట్రైన్లో వెళ్తూ ఉంటే అక్కడ చెయ్యి, ఎంత అద్భుతంగా చెప్తారు. ఎంత ఈజీగా ఎక్కడ దొరుకుతుందా? అందుకే నాకు పట్టించారంటే ఎనలేని అభిమానం ఏంటంటే, నా చుట్టూ తిరగండి, నాకేదో ఇవ్వండి, లేకపోతే మీరు నేను చెప్పినట్టే విని ఏమీ లేదు. మహాత్ముడు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని వదిలేశారు. ఒక ధ్యానం మాత్రం చెప్పి శాకాహారిగా మారు అని చెప్పి వదిలేశారు. ఉన్న ధ్యానం అంతా ఎవరి అనుభవం వాళ్ళది, ఎవరి స్థితి వాళ్ళది. ఎందుకంటే ఒక సత్యాన్ని మనం తెలుసుకున్న తర్వాత, అరే నా నుంచి ఎవరికి ఏం అందించగలను, ఇరుగు పొరుగు పచ్చగుంటే పోరటిస్తుంది అని పూర్వకాలంలో అనేవారు. మరి మన ఇరుగు పొరుగు ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు, ఊర్లో అందరూ ధ్యానమయమైతే మనం కూర్చుంటే ఇదే మాట, మాట్లాడే సౌండ్ మాట్లాడితే సౌండ్ లేదు. చూసారా ఎలా ఉంటుందో, ఎంత భాగ్యము. నిరంతరము కూడా మనతో మనం మమేకం అవడానికి ఒక ధ్యానాన్ని అందించాడు మహాత్ముడు. ఎంత అద్భుతము. నాకైతే నాకు నేనే యాడ్సప్ చెప్పుకుంటాను, అరే ఆ ధ్యానం అందబట్టికే కదా ఈ మానవ జీవితాన్ని ఎంత సార్థకం చేసుకుంటున్నాను, నా కర్తవ్యాన్ని నేను చేస్తున్నాను, ఏది వదలలే. అలాగే నా ఆత్మానందంలో నేను ఉండగలుగుతున్నా. మనల్ని చూడగలి గబుక్కునేమంటారు, హే నీకేమైనా రోగం ఉందా, జబ్బు చేసి అంటే పేర్లన్నీ చదువుతా ఉంటారు. ఇప్పుడు ఎవరైనా కొంచెం నీరసంగా కనబడినా, సన్నంగా కనబడినా
చిన్న తేడా వచ్చినా అయి మాత్రం బాగా కనబెడతారు. అరే! ఇంత సాధన చేసి ఇంతమందికి అందిస్తూ ఎంత ఆనందంగా ఉంటుంది ఇవన్నీ ఎదుర్కొని అవి గుర్తురావు. మన చూడగల ఎన్నోళ్ళు బీపీ ఉందా? షుగర్ ఉందా? ఇంకేమైనా రోగం ఉందా? ఏమైనా రోగం ఉందా? అంటారు. అప్పుడు ఆ విధంగా కూడా వాళ్ళకి మెసేజ్ ఎళ్తది. అమ్మా! నోటి పైన ధ్యాస. నువ్వెవరినైనా పలకరించినప్పుడో లేతే అయ్యా నువ్వెవరినైనా బాగున్నారా అనడంలో తప్పు లేదు. ఇప్పుడు పరిస్థితి ఏటి అని అడగడం తప్పులేదు. కానీ మీ నోటికొచ్చిన వర్డ్స్ అన్ని ఎందుకు బయటకు వదులుతారు? పైని తటస్థ దేవతలుంటారు అంటారు కదా ఆధ్యాత్మికంగా. మరి నోట్లోంచి మాట, నోటి మాట నుదుటి రాత. నువ్వు ఇతరులకి ఈ రోగాల పేర్లన్నీ చెప్తే నీకే వస్తాయి రోగాలన్నీ. మాట మీద ధ్యాస అని ఒక మెసేజ్ వాళ్ళకెళ్తది. అంటే ఇక్కడ ఎంత ఎరుకుతో మనం ఉంటాం చూడండి. ఓ 2, 3 సార్లు ఒక ఆమె అస్తమానం పలకరించడం కనిపించినోడల్లా, అస్తమానం అడుగుతా ఆ అమ్మాయికి ఆటోలో ఆ 2 నిమిషాలు మాట్లాడాను. తర్వాత కాంచి ఎక్కడికన్నా బావున్నారు, సూపర్‌గా ఉంటున్నారు అంటారు. అలాగే ఆళ్ళాయన ఓసారి పలకరించబోతుంటే, "మేడం కదపకండి. ఆవిడ బావున్నారు. ఇంకా బాగుంటారు. బోలెడుమంది ధ్యానం చెప్తున్నారు. ఆవిడనేమి అడక్కండి." అంటే ఈవిడ తెలుసుకోవడం వల్ల పక్కోళ్ళ నోరు కూడా కంట్రోల్ చేశారు. అందుకే సారు మాట్లాడితే మనకో, ఇతరులకో ఉపయోగపడలే లేతే మౌనంగా ఉండి గమనించి ఏం జరుగుతుందో అది గమనిస్తే అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుందో. అలాగా నేను ఇన్ని క్లాసులకి దేశంలో తిరిగానంటే రకరకాలుంటాయి. నచ్చినట్లు ఎక్కడా ఉండదు. మన ఇంట్లో మనకు నచ్చినట్టు ఉంటది గానీ బయట ఉంటదేంటి? కానీ మన ఇష్టపడి ఎళ్తున్నాం గదా! అక్కడ అందించడానికి. అలా గమనించడమే. అమ్మ ఈరోజు ఈ పెరుగన్నమే ఉంది. ఓకే. అమృతం. మేడం ఈరోజు అదంతా ఎన్వి ఆ గదంతా మా ఇల్లంతా ఏం చేయమంటారు? ఓకే అమ్మ ఓ పండిచ్చేయండి నాకు చాలు. ఎంత మజ్జిగిచ్చేయండి. ఎందుకంటే నేను ఇష్టపడి ఎళ్ళాను కాబట్టి నాకు నచ్చినట్టు లేకపోయినా అది నేను స్వర్గం చేసుకోవడం. ఆ ఇంట్లో అప్పుడు అర్థం చేసుకో మేడంకి ఏం పెట్టావంటే, మరి మన గదంతా ఎన్వి కదా! ఆమె ఏం తింటారిక్కడ? గబుక్కున నలుగురు ధ్యానం అందించడానికి పిలిసాను నేను. అంటే, "వద్దు ఆవిడ ఉన్నంత సేపు ఇక్కడ అయి వండక. రేపటి నుంచి ఆమె ఏం తింటారో అవే వండు." మరి మార్పొచ్చిందా లేదా అక్కడ? తర్వాత నెక్స్ట్ ఎళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో మార్పు. అంటే ఊరికినే పత్రీసారి మనల్నెక్కడికి పంపించరు. అడుగు తీసి అడుగేసామంటే అక్కడ ఎవరో ఒక్కరుంటారు. ఆ ఊరంతా మారకపోవచ్చు. ఒక్కరుంటారు. ఎన్నో చోట్లకి వెళ్ళాము. ఆ చోట్లలో ఒక్కొక్కరి కోసమే ఎళ్ళాం. ఈరోజు ఆ ప్రాంతాలన్నీ ధ్యానమై. అంటే ఈ భూమండలాన్నే ఎందరో కారణజన్ములున్నారు. మన దృష్టి ఏముంటుందో అలాంటి వాళ్ళే మనకు తగులుతారు. ఇప్పుడు ఈ నెక్లెస్ చూసాను. అబ్బా! ఈ నెక్లెస్ ఎంత బావుంది, ఎంత బావుంది, ఎక్కడ కొన్నారు? నేను కొంట ఈ చీర చూసే ఈ చీర ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడో కాడ కొన్నాళ్ళకి దొరుకుతది. ఎందుకంటే మన తపనంతా అందు మీద ఎట్టాం గదా! అందుకని ఆ మోడల్ దొరుకుతది. అలాగే మన ఆధ్యాత్మికతలో నాకెక్కడ దొరుకుతది? ఈ శరీరాన్ని పావనం చేసుకుంటూ, ఈ ఆత్మస్థితి పెంచుకుంటూ, ఈ ప్రాణం ఉన్నంత వరకు ఆ భగవన్నామ స్మరణ లేతే ఆ సృష్టితోనో ఆనందంగా జీవించే మార్గం ఎక్కడ దొరుకుతుంది? ఏ గురువు నాకందిస్తాడు? ఏ తల్లి నాకందిస్తది? అని మనలో తపనుంటే తప్పకుండా నీకే విద్య కావాలో అది నీ దగ్గరకొస్తుంది. ఆ ఆలోచన సృష్టిలోకి వెళ్తుంది. ఆ సృష్టి నుంచి ఎన్నో రకాల ఎనర్జీ నీకు ఫార్మ్ అవుతాను. నేను అమ్మవారిని అడిగేదాన్ని. అమ్మ కామాక్షి ఎవ్వరికి మా ఇంట్లోనే తెలీదు నేనేం అడుగుతున్నాను అమ్మవారిననేది. అమ్మ కామాక్షి నాకు తపస్సు కావాలి. అమ్మ కామాక్షి నాకు తపస్సు కావాలి. ఎవరి ద్వారా తపస్సు ఎలా చేయాలి? తపస్సు బాగా చేసేసి నిన్ను లైవ్‌లో బాహ్యనేత్రాలతో దర్శించాలి. నీతో నేను పైకి రావాలి. అసలు ఈ జన్మ పరంపరలో ఎక్కడున్నాయో ఇవన్నీ. అది మాత్రం అడిగేదాన్ని. మరి తపస్సు కావాలి, కావాలి, కావాలి అని అడిగినందుకు తపస్సుకు మించిన ధ్యానాన్ని అందించింది. చూసారా? మనకి ఏమి కావాలో అది అద్భుతంగా అందించబడ్డది. ఆ తర్వాత ఆ పరమ గురువు అందించిన దాన్ని అంటే ఆ పాదాల కన్నా పదాలు పట్టుకోవాలంటారు. ఆయనిచ్చిన ఈ ధ్యానము ఒక అక్షయ పాత్ర అయిపోయింది. నాకైతే అక్షయ పాత్ర అందులోంచి సమస్తం వస్తా ఉన్నాయి. ఒక సమస్యొస్తే పరిష్కారం వస్తుంది. ఒక ఆనందం వస్తుంది. ఒక వైభోగం వస్తుంది. ఒక విద్యను పంచడం వస్తుంది. నాతో నేను మమేకమై ఉండటం వస్తుంది. ఆ ధ్యానం అనే చిన్న వెలుగు అనంతమైపోయింది. ఇంకా గురువు మీద ఇంకా ఇష్టమైపోయింది. అబ్బా! ఈ మహానుభావుడు ఎక్కడున్నాడో, ఏం చేతనో తెలియపోయినా ఆయన పంచిన ఆ విద్య అలా విస్ఫోటమైపోయింది. ఆ తీగ యావత్ ప్రపంచానికి వెళ్తూ ఉంది. అందులో నేను ఉన్నందుకు నా జన్మ ధన్యం అనిపించింది. ఇలా అనునిత్యం నాతో నేను ఉంటూ, నా సంసార కర్తవ్యాన్ని చేస్తూ, అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ అనుకుంటారు చాలామంది. మీరు ఖాళీ గాబట్టి తిరుగుతారు. మాకు కొన్ని బాధ్యతలున్నాయి.
అయన్నీ అయిపోతే మేము మీతో వచ్చేస్తాం అంటారు. మేమేమైనా ఆడుకోవడానికి వెళ్తున్నామా తల్లి? బాధ్యతలు అయిపోతే, ముసలైపోతే రాడానికి మేము ఆ చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాము. మా కర్తవ్యాలు చేస్తూ, మా యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఎదుగుదల అనేది జరిగింది. ఒక మంచి పనిని ఎప్పుడో ముసలైపోయాక, బాధ్యత అయిపోయాక అంటే అప్పుడు శరీరం సహకరిస్తుందా? శరీరంలో ఓపిక ఉన్నప్పుడు, చేతిలో ఒక అణ పైస ఉన్నప్పుడే తిరగగలుగుతాం. ఆ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే నలుగురికి అందించకపోయినా కనీసం ఆ కళ్ళ పుణ్యం చూడగలుగుతాం. లేదా ఎక్కడికెళ్ళి మంచి మాటలు వినగలుగుతాం. ఏదైనా శరీరంలో లోపం వచ్చినప్పుడే తెలుస్తదండి. ఈ ప్రకృతి సౌందర్యం చూడడానికి అన్ని చోట్ల తిరగడానికి ఆ కళ్ళు లేని వాళ్ళకి తెలుస్తది. అరే! ఈళ్ళన్నీ ఉండి ఏమి ఉపయోగించుకోవట్లేదే. అదే నా కళ్ళుంటే ప్రపంచాన్ని జయిస్తాను అని. మంచి మాటలు వినడానికి సొల్లు కబుర్లు మాట్లాడుకో అవసరం లేనివి మాట్లాడుకొని ఆళ్ళ మీద ఈళ్ళ మీద మాట్లాడుకొని లేని పని కర్మలు తెచ్చుకున్న తర్వాత ఆ చెవేదని వినిపించలేదనుకో అప్పుడు దాని విలువ తెలుస్తుంది. అయ్యో! ఉన్నంత సేపు ఆ యొక్క ఆధ్యాత్మిక మాటలు ఒక భగవద్గీత సారాంశం, ఉత్తముల యొక్క చరిత్ర ఎందుకు వినలేకపోయామా అని. ఆ మగవాడికి తెలుస్తుంది నోటి విలువ. అయ్యో! నేను మాట్లాడగలిగితే మంచి మాట్లాడేవాడినే, సంగీతం నేర్చుకునేవాడినే, పాటలు పాడేవాడినే, ఎన్నో నేను చేసేవాడిని నోటితో అని ఆ నోటి విలువ తెలుస్తుంది. నడిచేటప్పుడు ఆ కాలు అడుగులు వెయ్యలేనప్పుడు, అరే! నేను పరిగెట్టలేకపోతున్నానే, నేను డాన్స్ ఎయలేకపోతున్నానే, నేను ఎళ్ళలేకపోతున్నానే, ఇలా ఉందేంటి నా జీవితం అని అది లేనోడికి తెలుస్తుంది. అందుకే ప్రతీది పత్రిసారి ఏమన్నారు? ఉన్నప్పుడే అనుభవించు. ఉన్నప్పుడే సాధన చేయి ఓపికున్నప్పుడే. ఆ ఉన్నప్పుడే పైసా ఖర్చు పెట్టుకో. మంచిగా దానం చేసుకో. ఉన్నప్పుడే నీ కుటుంబం, నీ స్నేహితులనుకో వసుదైక కుటుంబం. అయిపోయిన సమయం మన జీవితంలో రాదు. భవిష్యత్తు ఏటో మనకు తెలీదు. ఉన్న సమయాన్ని సార్థకం చేసుకోవాలి. ఏం పోయింది ఇందులో ఏమైనా కష్టముందా? హాయిగా కూర్చుంటాం, కళ్ళు మూస్తాం మనకర్థం ఇంకా హెవీ పవరొస్తుంది మన శరీరానికి. అరే మేడం! నేనెంత ధ్యానం చేసినా నన్ను మా ఇంట్లో తిడతానే ఉన్నారు. వీధిలో నా మీద ఉన్నయి లేనియి చెప్పుకుంటున్నారు. నేనెక్కడికెళ్ళినా జయించలేకపోతున్నా. నాకే ఏంటో ధ్యానంలోకొచ్చినాయి కష్టాలు. వాళ్ళందరూ కూడా గురువుల్లాగా సానబడుతున్నారు. అంటే ఎన్ని మాటలన్నా నువ్వు అందులో జయిస్తావా? లేదా వదిలేస్తావా? నీకే నీ ఎదుగుదలకే. నేను ఈ రోజు నుంచి నాకు కోపం పోయింది అని మనం చెప్తాం. ఆ కోపం పెరిగేలాగే చుట్టూ వాతావరణం ఉంటది. అంటే ఆ కోపాన్ని జయిస్తున్నావా లేదా? మామూలుగా ఉందా లేదా నీకు తెలియడం కోసమే. ఈ రోజు నుంచి నా దగ్గర రూ. 1000 ఉంటే రూ. 100 ఇచ్చేస్తాను. వెంటనే నీకు 2000 ఒస్తాయి. నువ్వన్న మాట చెల్లిస్తావో లేదా అని ఆ 2000 ఒచ్చాయి. ఆ దృష్టి ఇంకో వైపు నువ్వు పంపించేత్తావు. అప్పుడు నీ బుద్ధి నీకు అలవాటవుతుంది. లేదంటే 2000 ఒచ్చి నేను 100 ఇద్దామంటే 2000 ఒచ్చాయి. ఓకే. రూ. 1000 ఇచ్చేస్తాను. ఆ బుద్ధి నీ బుద్ధి నీకు తెలియడం కోసమే ఆ పరీక్షలు. ఇంకొకళ్ళ కోసం కాదు. మన స్థితి మనం తెలియడం కోసం. ఈ రోజు నుంచి నేను శాకాహారిగా మారిపోతాను. నేను శాకాహారిగా మారిన తర్వాత ధ్యానంలో రాకముందు మనకి కొంచెం మరి ఇంట్లో పెద్దలు చేసిన అలవాటు కాబట్టి ఎక్కువ పూజలు, భక్తి ఉన్న కైమా తినడం జరిగేదిమాట. మా ఇంట్లో "నీకు కైమా ఇష్టం కదా! కైమా ఇష్టం" అంటే, "లేదు నేను మానేశాను." అంటే, "లేదు నీకిష్టం కదా! నీకోసమే తెచ్చామంటే" అప్పుడప్పుడు ఆ ప్రేమకు లొంగిపోయి విషమైనా సరే అమృతంలా తింటుంటామాట. సరైన ఒక ముద్దలా కలుపుకొని తినేసరికి వాంతొచ్చినట్లయిపోతుంది. వికారము, వికారము. అది కక్కలేక, ఉండలేక, చెప్పలేక వెంటనే కొంచెం తిని అక్కడ వదిలేసి తర్వాతెళ్ళి, అయ్యో! నేను చాలా పొరపాటు చేశాను. మనసనే మాయ ఇదే. ఆ మమకారమైన బంధం ప్రేమతో మాట్లాడేసరికి నేను వెళ్ళాను. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో నేను దాని జోలికి వెళ్ళను. నా లోపల ఒప్పుకోలేనందుకు, నా శరీరానికి నేను థాంక్స్ చెప్పుకున్నాను. ఎందుకంటే అది ఇష్టంగా ఎళ్ళిపోయి హాయిగా ఉంటే ఏమో మళ్ళీ రొటీన్ అయిపోతుందేమో. కానీ అది స్వీకరించలేదు. ఎందుకని? 5 గంటలు, 7 గంటలు ధ్యానం చేస్తున్నాం గదా! ఎందుకు స్వీకరిస్తది? శరీరం ఒక అమృతక దీంట్లో తయారైపోయింది. ఒక దేవాలయం అయిపోయింది. అప్పటినుంచి అప్పుడనుకున్నా, అబ్బా! మనసు ప్రభావాన్ని జయించి బుద్ధి వికాసంలోకి వెళ్ళగల. ఆ బుద్ధొచ్చినప్పుడే మనం మనసు ఏ సంచలనం చేసినా అందులోకి వెళ్ళకుండా నిలకడగా ఉండగలుగుతాం. ఆ స్థితొచ్చింది. అలా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి సాధన చేస్తూ ఉంటే, సాధన చేస్తూ ఉంటే ఎంత లేదన్నా నిద్రొస్తా ఉంటది. కానీ ఒక్కొక్క టైంలో చక్కగా రాత్రి 10 నుంచి ఉదయం 5 తర్వాత అందరూ పడుకుంటే నేను కూర్చోవడం. పగలు ఇంక అప్పుడు బిజీ లైఫ్ ఇంకా కర్తవ్యాలు ఎక్కువగున్నాయి కాబట్టి
అటునుంచి పుట్టింటి నుంచి అత్తింటి నుంచి వెళ్ళడము, రావడము, చేసుకోవటము, ఆ బిజీ లైఫ్ బాగా. అలాంటి టైంలో రాత్రులు కూడా అందరూ పడుకుండిపోయాక ఆళ్ళకి తెలియకుండా నేను ధ్యానంలో కూర్చోవడము. అప్పుడు ఒకసారి నాకు వాయిస్ ఇనిపించింది. నిద్రని జయించే శక్తిని పొందావు నువ్వు అని. అప్పటినుంచి నాకు నిద్ర ఉంటుందా లేదో నాకు తెలీదు. అసల ఆ నిద్ర పోతామో లేదో ఈ ఎరుకుతో పడుకోవడము. పూర్తిగా పడుకుంటాం 2 గంటలు. లేదా పడుకుంటాం, దొర్లుతాము. కానీ ఎరుక. ఆ విశ్వంతోనే నేనొక ఆత్మ, ఆత్మ, ఆత్మ అని ఎరుక స్థితిలో ఉండగలుగుతాం. ఒకసారి నాకు తెలియకుండానే కొద్ది రోజులు ఆహారం తీసుకోలేదు. తీసుకోలేనట్టు నేను మర్చిపోయాను. ఆహారం తీసుకోలేనట్టే మర్చిపోయాను. ఎందుకంటే ఈ మజ్జిగ తాగుతున్నా, నీళ్ళు తాగుతున్నా, ధ్యానం చేసుకుంటున్నా. ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది. అవును కదా! నేను ఈ వారం రోజులు తినలేదు కదా! ఆహా! అయితే తిండి లేకపోయినా మామూలుగానే ఉంటామాట. నీరసం లేదు, ఏమీ లేదు. చాలా యాక్టివ్‌గా నా పని నేను ఇంట్లో ఉంటా కదా! కర్తవ్యాలన్నీ చేస్తున్నాము. అటు ఇటు ఎళ్తున్నాం. అంటే తిండి తినట్లేదని కూడా నాకు ధ్యాస లేదంటే ఆహారాన్ని జయించే శక్తి నాకొచ్చిందని అర్థమైంది. అలాగే అరుణాచలం ఎళ్ళాం. ఒక మేడం ఏమొచ్చి, "జ్యోతి నేను కొన్ని బాధ్యతలయ్యాయి. పిల్లకి పెళ్లి చేసాం. నాకు ప్రశాంతంగా ఎక్కడికైనా ఎళ్ళాలుంది." చాలా మంది మేడమ్స్ నిజంగా ఎక్కడికైనా తీసుకెళ్ళమంటే రాజమండ్రిలో కూడా అలాగే ఒకసారి ఏసేసాం టూరు. అలా ప్రతి ఊర్లో జరుగుతా ఉంటాయి. అయితే సరేనండి ఎళ్దాం అన్నాను. వెంటనే ఆళ్ళ ఆయనకి ఫోను చేసి, "జ్యోతి నేను ఏదైనా ఊరెళ్తాం. ఆ టికెట్లు తీసేయంటే." "అసలు ఏదో ఊరెళ్తాను టికెట్ తీసేయంటే ఏ ఊరికి తీయాలే బాబు! ముందు ఏ ఊరెళ్తారో నిర్ణయించుకోండి" అని చెప్తే అప్పుడు నేనన్నాను మీకు ఇష్టం కదా! రమణ మహర్షి అంటే అటువైపు వెళ్దామండి అని. సరే అయితే అని అరుణాచలానికి రెడీ అయ్యాం. వెళ్ళిన తర్వాత అరుణాచలంలో వెళ్ళాము. తర్వాత రమణ మహర్షి దగ్గర ఇలాగ హాల్‌లో కూర్చుంటే నేనప్పటికి రమణ మహర్షి ఫోటో చూడలే అక్కడ పెద్దదుంది. ఇంకొక ఇద్దరు కూడా వచ్చారు. అందరూ ధ్యానం చేస్తున్నాం. చేసినప్పుడు నాకెక్కడైనా ఫస్ట్ నుంచి ఇక్కడ చేస్తున్న ధ్యానం ఇక్కడ ఇస్తున్నాను. మనలాగే ఈ జీవితం ఎందుకు పుట్టాం? ఏం చేయాలని తపిస్తున్న వాళ్ళెందరో ఉన్నారు. వాళ్ళకి ఈ శక్తి ఉపయోగపడాలి అనుకోవడం అలవాటు. అక్కడ కూడా ఇప్పుడు చేస్తున్న ధ్యానం ఇస్తున్నాను అని చెప్పేసి ఇలా అనుకునేసరికి, ఆ రమణ మహర్షి చెయ్య ఇలా వచ్చింది. వచ్చి నీకు కూడా ఆహ్, ఆహ్, ఆహారాన్ని జయించే శక్తి తర్వాత ఏదో చెప్పారు. ఇప్పుడు గుర్తులేదు. 2 విషయాలు జయించే శక్తి ఇస్తున్నాను అన్నాడు రమణ మహర్షి. అంటే వెంటనే తెలివొచ్చింది. తెలివొచ్చి ఆహారాన్ని జయించే శక్తా? నిజమే మధ్యన నేను వారం రోజులు తినకుండా ఉన్నాను. కానీ తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తే ఉండలేకపోయాను. అది తెలియక ఉంది. హ్మ్. తర్వాత ప్రయత్నం చేసి మళ్ళీ ఒక వారం రోజులు మానేద్దంటే ఆకలేసేస్తుంది ఉండలేకపోయాను. అయితే తర్వాత అనుకోని ఏమిచ్చారు ఈయన పవరు? ఓహ్! ఆహారాన్ని జయించే శక్తి అన్నారు కదా! అనుకున్నా. అనుకున్న తర్వాత ఇది నేను అనుకున్నానా? ఊహించుకున్నానా? అలాగే ఏం ఊహించుకోం గదా! నిజంగా ఆయన అన్నారా? చెయ్యి ఇలా లేసింది. అనేసి ఇలా చూస్తే ఎదురుగా ఆయన ఫోటో ఉంది చూసాను. ఇంక చూడండి మనసులో అనుకున్నాను కదా! ఈయనిచ్చింది నిజమేనా అని అనుకున్నాను కదా! ఇంక వితిన్ సెకండ్‌తోని నాకు ఆహారం మీద ధ్యాస లేదు. వీళ్ళు నాతో వచ్చిన వాళ్ళు తిందాము, చేద్దాము అదంటే, "వద్దు నాకు ఆకలేయలేదు మీరు తిను." నా ఒళ్ళు ఇలా పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్టు జుమ్మనేది. "అదేంటి జ్యోతి నీ శరీరం ఇలా కాలిపోతుంది, కళ్ళు ఎరుపు." అయితే అప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్ మారారు. నాకిది గుర్తులేదు. అనుకున్న మాట నాకు గుర్తులేదు. సరే ఏదో ఆహారం మీద ధ్యాస లేదు. ఒంట్లో ఏదో వేడి విపరీతంగా వచ్చేస్తుంది అనుకున్నా గానీ, ఈ మెసేజ్ గుర్తులేదు. అక్కడి నుంచి ఇంకో ప్లేస్‌కెళ్ళాం. ఇంకో ప్లేస్‌కెళ్ళాక అక్కడ కూడా వాళ్ళు టిఫిన్‌లు అన్ని పెడితే, "లేదమ్మా మీరు తినండి. నేను తినలేను." నాకు ఎళ్ళట్లేదు లోపలికి మెయినంటే, "అసలు మాకు కంగారొచ్చేస్తుంది. నువ్వు ఇంత వేడితో కాలిపోతున్నావు. కళ్ళు రెడ్డగున్నాయి. పొగలొచ్చేస్తుంది నీ చుట్టూ నించుంటే. ఇలాగైతే ఎలాగా? మన వైజాగ్ ఎళ్ళాలి కదా మళ్ళీను. నువ్వు ఎలాగా?" అని అంటున్నారు. మూడో రోజు నాకు తెల్లవారుజామున 3 అయ్యింది. అప్పుడు లేసి ధ్యానంలో కూర్చుంటే, అప్పుడు రమణ మహర్షి, "నేనిచ్చింది ఆహారాన్ని జయిస్తావన్నది నిజమేనా అనుకున్నావు. నేను నిజంగా చెప్పానా అని అనుకున్నా కదా! అది తెలియడం కోసమే ఇప్పుడు ఇది జరిగింది. ఇప్పుడు నీకు సత్యం అర్థమైంది కదా! ఇక నుంచి నువ్వేమైనా తినొచ్చు అని వాయిస్ వినబడ్డది. అప్పుడు నేను అనుకున్నది గుర్తొచ్చింది. అంటే ఒక్కోసారి మనం అనుకున్నయి మనం మర్చిపోతాం. అవును కదా! ఇది నిజమేనా అనుకున్నాను. నిజమే అని తెలియడానికి ఈ 3 రోజులు కూడా ఆహారం లేకుండానే అలా తిప్పుతున్నాను నేను. ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం బస్ ఎక్కడం, దిగడము అలా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ తిప్పుతున్నా. ఆళ్ళకేం తెలీదు. నేనే తీసుకెళ్ళి తిప్పుతా. అప్పుడు మూడో రోజు
తెల్లవారుజామున మెసేజ్ అయ్యాక 6 గంటలకు ఆకలేసేది. "ఏ పదండి, పదండి టిఫిన్ చేద్దాం" అని చెప్పేసి తీసుకెళ్ళి టిఫిన్ ఇంకా ఫ్రూట్స్ నాకు ఫ్రూట్స్ ఇష్టం. రకరకాల ఫ్రూట్స్ అన్నోటి ఎందుకు జోతంటే తిందాం బాగాను దొరికిన కొత్త ఐటెమ్ తినడమే అని చెప్పేసి అలా అప్పుడు రమణ మహర్షి అక్కడిచ్చిన ఆ భయం నాకు అర్థమైంది. అంటే ప్రతి చోట అందుకే మన పత్రి సారు ఎక్కడికైనా నేచర్‌లోకెళ్ళండి, ఫారెస్ట్‌లోకెళ్ళండి, జలపాతాల దగ్గరికెళ్ళండి, నదిలో స్నానాలు చేయండి, మంచి వృక్షాల కింద చల్లటి గాలిలో ఇలాంటివన్నీ పరమ గురువులు దర్శించండి. ఇలాంటివంటే ఎక్కడి నుంచైనా మన నుంచి అటు పంచటము, అటు నుంచి మనం తీసుకోవడం ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి అనే పాఠశాలపై నేర్చుకుంటూ, పంచుతూ, అక్కడి నుంచి తీసుకుంటూ ఉంటాం. ఇంత గొప్ప శరీరాన్ని తీసుకొని దాన్ని ఖాళీగా ఉంచితే ఎలాగా? దాంతో ఎంతో పనుంది. ఆ పని చేసుకుంటూ ఉండాలి. దానికెంతో నిధినిచ్చే పనులు నింపుకునే శక్తి ఉంది. ఆ విశ్వాంతర శక్తిని నింపుకుంటే దేహం మహాశక్తి క్షేత్రం అయిపోతుంది. ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి? ధ్యానమనే జ్యోతి మనలో ఎలుగుతూ ఉంటే, ఆ కాంతితో, ఆ కాంతితో, ఆ కాంతితో, ఆ కాంతితో అనంత సృష్టి విషయాలు తెలుసుకోగలుగుతాం. లేతే సహజంగా భక్తిలో ఉన్నప్పుడు సూర్యనారాయణ అంటే సూర్య నమస్కారం. చంద్రుడంటే వేన్నెల పౌర్ణమి రోజు మాత్రమే కార్తీక పౌర్ణమికో, మాఘ పౌర్ణమికో మనం చంద్రుడిని చూసాం. ఇప్పుడు ఒక సూర్య భగవానుడంటే అనంతమైన శక్తించే విశ్వపురుషుడు. ఓ చంద్రుడంటే అబ్బా! ఎన్నో రుగ్మతలు తొలగించి ఆ ఎనర్జీస్‌తో ఎంతో ప్రశాంతత. పంచభూతాలంటే అబ్బా! ఏమి ఆశించకుండా ఇంత ఇస్తున్న సృష్టికి శతకోటి వందనాలు అంటున్నాం. అప్పుడు నాకైతే నిజంగా అప్పుడు ఇవన్నీ తెలీదు. ఆ సృష్టికి నమస్కరించాలి. ఆ పంచభూతాలు ఇంత ఇస్తున్నాయి. ప్రతీది పొందిన దగ్గర కృతజ్ఞత ఇవేం తెలీదు. సహజంగా బండి వెళ్ళిపోతా ఉంది. అదే తేడా వస్తుందన్నమాట. ఆధ్యాత్మిక వెలుగు పెరుగుతూ ఉంటే మన లైఫ్‌లో ఎన్నో, ఎన్నో, ఎన్నో రాణించగలుగుతాం. నా చుట్టూ ఉన్నవాళ్ళు, నా కుటుంబ సభ్యులు, నా ఫ్రెండ్స్ ఒకటే అంటారు. నిజంగా ఎన్ని జన్మల పుణ్యమో ఆ ధ్యానాన్ని అందుకున్నావు. ఈరోజు నేనింత అందంగా, ఆనందంగా నిన్ను చూడగలుగుతున్నామంటే ఆ ధ్యానమే మూలము. నిజంగా మాకు ఇన్నున్నా నీ అంత సంతోషంగా, దర్జాగా మేము జీవించలేకపోతున్నాం. జీవితం అంటే నీది అంటారు. ఎందుకంటే ఆ ధ్యానానికి విలువ అందరికీ తెలుస్తుంది. ఈరోజు ఇలా నిలబడ్డామంటే ఎక్కడో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి భక్తి, భక్తి అనుకోని అమ్మో! భక్తురాలు వచ్చిందమ్మా అన్నట్టు శుక్రవారం ఆవిడకి ఇంత పసుపు రాసేసుకొని, బొట్టెట్టుకొని స్కూలుకెళ్ళిపోతూ ఆ కామాక్షి దేవి దండం పెట్టుకున్నా, "నువ్వేనా?" మా ఫ్రెండ్స్ అందరూ అంటారు. "అసలు నువ్వేనా? ఇలా ఎవరైనా పలకరిస్తే హ్మ్, హ్మ్ అని తల ఊపుకొని ఉండేదాన్ని. మాట ముత్యంలాగా ఉండేదానివి. అసలిప్పుడు ఏంటి నువ్వు మాట్లాడితే మాకలా వినాలనిపిస్తుంది. మేమెంత చదువుకున్నా అందరూ చదువుకున్నాను. నేను 10థ్‌తో ఆపేసాను. అప్పటితో మ్యారేజ్ మొదలైంది. నా కర్తవ్యాలు మొదలయ్యాయి. వాళ్ళందరూ చదువుకున్నారు బాగా. చేసి ఇప్పుడంటారు, "అంత ఎడ్యుకేషన్ ఉన్నా, ఇంత సంపదలున్నా, ఇంత బలగమున్నా మాకు ఆరోగ్యాలు లేవు. ఆ ప్రశాంతత అంటే నిన్ను చూసి నేర్చుకోవాలి. ఎప్పుడు స్మైల్‌తో, జోష్‌గా నిన్ను చూస్తుంటే, యాక్టివ్‌గా తిరుగుతుంటే నిన్ను చూసి మేము ఆనందపడుతున్నాం. ఆ ధ్యానం అందటం చాలా లక్కీ తనకి" అని చెప్పేసి అంటే ధ్యానం యొక్క విలువ ఇంతమందికి అర్థమవుతుంది. మన పరిస్థితిని చూసి, మన ప్రశాంతతను చూసి నేర్చుకుని విద్య పంచుతుంటే, మా ఫ్రెండేనా గోల్డ్ మెడల్ మా ఫ్రెండేనా అవార్డ్ మా ఫ్రెండేనా ఇంతమంది నిన్ను చూస్తుంటే మాకలా చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది అంటారు అందరూ. ఎందుకంటే అక్కడ ధ్యానం అనే విద్యను వాళ్ళందరూ చూస్తున్నారు. అందుకే పత్రి సార్ అంటారు, మనం చేసే పనిని పెట్టే మన స్థితి అవతల వాళ్ళకి అర్థమవుతుంది మారడానికి. అందుకే కూర్చోండి, 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 కూర్చోండి అన్నారు సారు. సాధనతో సమకూరు ధరణిలో పనులన్నీ. ఎంత సాధన నాకైతే తెలిసిన విద్య ఒక్కటే ధ్యానమే. ఆ ధ్యానం ద్వారానే నేను ఈరోజు ఇంత కుటుంబాన్ని కలవగలిగాను. ధ్యానం ద్వారానే నేను సూక్ష్మ శరీర ప్రయాణంలో ఎన్నో ఆ దివ్య జ్ఞాన సంపత్తి తెలుసుకోగలిగాను. అనంతమైన, అతీతమైన అద్భుతాలు తెలుసుకోగలిగాను. ప్రతి నిమిషం ఎవరు ఏం మాట్లాడుతున్నా ఒక మంచి ఇప్పుడు వంట చేస్తున్నాం. మనం బాగా అన్నీ వండుతున్నాం. లాస్ట్‌లో అక్కడ ఎవరో వచ్చి గరిటె తిప్పుతా ఉంటారు. ఆ టైంకి అందరూ వచ్చేసి అబ్బబ్బా! ఎంత కష్టపడింది ఇవన్నీ ఎంతలా చేసింది అంటారు. అక్కడ ఆ! ఆమె కాదు నేనే, నేనే అంటాం మామూలుగుంటే. అదే ఆధ్యాత్మికలో ఉంటే అక్కడ ఇక్కడ నేనైనప్పుడు ఎవరి పేరొస్తే ఏముంది? అనే ఒక స్థితి మనకొస్తుందన్నమాట. అది ఆ ధ్యానం అందుకున్న, అందుకోలేని వాళ్ళకి అంత తేడా ఉంటుంది. ఎందుకంటే అంతయున్న శక్తిని మనం తెలుసుకోగలుగుతాం. మనలో ఉన్న శక్తి మనం తెలుసుకోగలుగుతాం. అలాగే నిన్నెన్నో నిందలనొచ్చు. నువ్వేంటో ఇక్కడ నీకు తెలుసు, అక్కడ తెలుస్తుంది. నిజం నిలకడమే తెలుస్తుంది. అసత్యం అప్పుడే తెలుస్తుంది. ఓకే అన్నారు. పత్రి సార్ నిన్ను అనేవారు కదా!
ఎన్నని బిజినెస్‌లని, ఇదని ఆయన అలాటే ఆయన ఏమన్నారు, "అబ్బా! ఇంకా ఎక్కువ అవ్వనియండి. అవును బిజినెస్ అంతా నేనే చేస్తున్నాను. అవును ఇంకా ఎక్కువ అవ్వండి" అనేవారు సారు. ఎందుకని? సత్యం ఈ రోజు కాస్త రేపైనా తెలుస్తుంది. నేను చేసే పనేంటో నాకు తెలుసు. అక్కడ తెలుసు అని. ఆయన ఆచరించారు కాబట్టే మనందరం కూడా ఆ మార్గంలో ఆచరించగలుగుతున్నాం. ఒక గురువు పాటించి, ఆచరించి మనకు చూపించారు. ఆ చూపించింది ఈరోజు మనం ఆచరించగలుగుతున్నాం దర్జాగా. చాలా మంది నాకు ఫోన్లు చేసి, "మేడం మాయన్ని కష్టాలు లేవు, మాయన్ని బాధలు లేవు, మాయంత అవమానం లేదు. ఆ! మా ఇంట్లో ఇలా తిడుతున్నారు. ఆ పక్కింటోళ్ళు ఎలాగంటున్నారు, వీధిలోళ్ళు ఎలాగంటున్నారు. మీరు ధ్యానం చేసి కూడా వేస్టు. మీలో మార్పులు లేవు." అది ఇది అంటున్నారు. మాకు బాధ అనిపించేస్తుంది. ఇంత చేసి కూడా అలాగే అంటున్నారు ఏంటని బాధొచ్చేస్తుందంటారు. ఏవండీ ప్రతి క్షణం మన గురువుని తలుచుకోండి. ఆయన అనుభవించింది నీదెంతండి? ఆయన ఎంత అనుభవించారు. ఆ! ఆ శాకాహారం కోసం సొంత అన్నగారినే ఎంతో ఇష్టమైన అన్నగారికే దూరంగున్నారు. ఎంతో ఇష్టమైన అత్తగారికే ఆయన ఆ మాటకి చెప్పకుండా దూరంగా ఉన్నారు. సొంత ఫ్యామిలీనే వదిలి ఈ మానవ సమాజంలో ఉత్తములు మేలుకోవాలి అని చెప్పి పర్యాటన చేశారు. ఆ మంచి చెప్తున్న ఆయన ఎందరో తిడుతూ ఉంటే చిరునవ్వుతో స్వీకరించారు. దాంట్లో ఎంతండి మీది? ఆ గురువుని గుర్తు చేసుకోండి. ఇదే చెప్తా. ఎందుకంటే సార్ ఎప్పుడో సారాంశం అంతా ఎప్పుడో మనకు అందించేసారు. ఆచరించి నీకు ఓపుకుంటే లేదా కళ్ళు మూసుకొని ధ్యానం చేయి. ఆ చుట్టూ నీ నీ యొక్క కిరణాలు వెళ్తున్న కొలది అందరిలో మార్పులొస్తాయి. ఒకవేళ రాలేదనుకోండి, ఈ జన్మకిలా సృష్టించుకొచ్చాను ఆళ్ళు నోరు పీకిదాకా అనని. ఎంత అంటారో ఆళ్ళ నోరు నొప్పెట్టిదాకా అనని. నువ్వెందుకు తిరిగనటం? అప్పుడు వాళ్ళు చాలా రియలైజ్ అయ్యి, నిజమే కదా! ఆ గురువుని తలుచుకుంటే చాలు బాబోయ్! నిజమే ఆయనదని మాదంతా ఏదో ఉండబెట్టక అలాగనుకున్నా నిజమే. మాయండి బాబు మాయ అంటారు. ఎప్పుడు కూడా మనకు ఆదర్శంగా మనకంటే మించి అనుభవించిన వాళ్ళు తలుచుకున్నప్పుడు ఇది చిన్నదయిపోతా ఉంటది. చాలా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి బిడ్డని ఎనకన కట్టుకొని యుద్ధం చేసేది. ఆ మమకార బంధాన్ని అక్కడ పెట్టి ప్రజల కోసం జీవితం త్యాగం చేసింది. ఒక రాణి రుద్రమ్మ. ఆ రోజుల్లో ఏం ఏర్పాట్లున్నాయి. కానీ తనొచ్చి ఇక్కడ ఎన్నో ఎదుర్కొని నిలబడి తన జీవిత నారీ మండలానికి నారీమణులందరూ కూడా ఆదర్శమయ్యారు. ఒక మొల్ల, ఒక ధ్రువుడు, ఒక మార్కండేయుడు మనిషి రూపమే కదా తీసుకున్నారు వీళ్ళంతా. ఒక ప్రహ్లాదుడు. ఇంకా మనం ఎలాగున్నాం అలాంటి మనుషుల మధ్యనే ఉన్నాం. కానీ ప్రహ్లాదుడు చుట్టూ రాక్షసులు నరమాంసాలు తిని జంతు రక్షల రక్తాలు తాగే వాళ్ళ మధ్య నుండి ఆ పిల్లడు ఆళ్ళతో ఆడుకుంటూ, ఆళ్ళతో తిరుగుతూ హరినామ స్మరణలో ఉండేవాడు. అంతకన్నా కఠినమా మన జీవితము? మన చుట్టూ మనలాంటి వాళ్ళే కదా ఉన్నారు. మన సాధన చేసుకొని, మనకవసరం లేనియి పట్టించుకోకుండా, మన స్థితిలో మనం ఉన్నప్పుడు అంతా కూడా పూలబాట అయిపోతా ఉంది. కష్టాలు, కష్టాలు, కష్టాలు ఏంటి? ప్రతి మనిషికి ఇక్కడున్నాయి. ఎవరిని టచ్ చేసినా మహాసముద్రం వాళ్ళ కష్టాలు. ఇక్కడ ఆ అనుభవం లేకుండా మనుషులు రారిక్కడికి. ఊరికినే భూదేవి ఇలా వచ్చి కూర్చొని అలా ఎళ్ళిపోండి అంటదా? దేవుడికే ఇవ్వలేదు ఆవిడ అలా పర్మిషను. భగవంతుడే ఇలా వచ్చి దర్జా కూర్చొని అలా వెళ్ళిపోలేదు. ఆయన కూడా ఎన్ని అనుభవించారు? భూమి మీదకొస్తే ఈ రాటు, పోటు ఎదుర్కొని ఇక్కడ పాఠాలు నేర్చుకొని ఉన్నతంగా ఎదిగి వెళ్ళండి అంటేనే పర్మిషన్ ఇస్తది ఆ తల్లి. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి వినాలి. ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇక్కడ ఎంతో కొంత ఎదగాలి. అందుకే మానవ జన్మ తీసుకుంటారు. చూడండి ఒక భిక్షగాల కడుపున కూడా పుట్టి యోగులైపోయినోళ్ళున్నారు. అసలు ఎవ్వరు లేకుండా అనాదిగా పెరగడానికి కూడా వచ్చిన వాళ్ళు యోగులైనోళ్ళున్నారు. అంటే ఏదో విధంగా మాకిక్కడ జన్మ కావాలి. ఎవరైతే అయితే మాకు జన్మిచ్చినోళ్ళు మేమేదోలా భూమి మీదకి వెళ్ళాలి. వెళ్లి ఉన్నతంగా ఎదగాలి. అందుకోసం తల్లిదండ్రులు నేను చాలా మందిని చూసాను. వాళ్ళు పిల్లలు కన్నారు. కానీ వాళ్ళు పెంచలేదు. వాళ్ళ అమ్మకో ఎవరికో అప్పజెప్పేసారు. వాళ్ళు ఇంకో పెళ్లి చేసుకొని పోయారు. ఆళ్ళ దగ్గర పెరిగి ఆ పిల్లలు అసలు ఎలా తయారయ్యారు? అంటే ఒక జన్మకి తల్లిదండ్రులు కావాలంతే. మా ఇంట్లో ఒకళ్ళు అద్దెకుండేవారు ముస్లిమ్స్. ఆ ముస్లిమ్స్ అద్దెకుండి ఆ పిల్లాళ్ళ బావేమొచ్చి దుబాయ్‌లో జాబ్ చేస్తున్నాడు. ఎదురుని చేపలోళ్ళకి ఒక బిడ్డ పుట్టింది బాబు. ఎంతో అందంగా
ఈ అమ్మాయి ఖాళీగా ఉంటుంది కదా, ఆ ఎదురు బిడ్డను తీసుకొచ్చి చక్కగా ఆడించేది. ఆడించడం రేపు నుంచి నేనే స్నానం చేయిస్తాననేది. స్నానం చేయించడం రేపు నుంచి ఆ తిండి నేనే తినిపిస్తాననేది. అలాగా బిడ్డ ఈ అమ్మాయి దగ్గరే అలవాటైపోయాడు. ఆళ్ళమ్మ వచ్చి తీసుకున్న ఆ బిడ్డ ఎళ్ళేవాడు కాదు. నిజంగా తల్లిదండ్రులు కూడా గొప్పోళ్ళు. అయితే నీకు ఆ బిడ్డ మీద ఉందా? నీ దగ్గర ఎక్కువ ఉంచయితే ఆడించుకో. ఈలోపు ఇంకో కడుపొచ్చింది. ఆళ్ళకి పాప పుట్టింది. అప్పుడు మాకో పాప పుట్టింది కాబట్టి ఈ బిడ్డని మీరు పెంచా. ఆ ముస్లింలో పెరిగి ఆ పిల్లడికి ఆ భాష, ఆ తీరు అంతా ఇంకా ఆళ్ళతోనే మా ఇల్లు మారినా ఆళ్ళతో పాటు ఆ బిడ్డని తీసుకొనెళ్ళిపోయారు. చూసారా ఎక్కడ పుట్టాడు? ఎక్కడికెళ్ళాడు? ఆ ముస్లిమ్స్ ఆ కుటుంబానికి బిడ్డంటే ఎంత ఇష్టమో. అప్పుడప్పుడు ఈళ్ళ దగ్గరికొచ్చి హాయ్ చెప్తాడు బయటోళ్ళలాగా. అందువల్ల జన్మ తీసుకోవడానికి ఎవరికి ఎవరు రుణానుబంధం ఉన్నారు. ఆ పిల్లకి రుణం ఉన్నాడు అబ్బాయి. అక్కడికి చేరాడు. ఆశ్చర్యమేసింది నాకే. అందుకే ఎవరు ఎక్కడ కలవాలో, ఎక్కడ నిలవాలో, ఎటు వెళ్ళాలో ప్రతి మనిషి పుట్టుక నుంచి మరణం వరకు కూడా వాళ్ళు రెడీ అయిపోయి వస్తారు. అందుకే పుట్టినప్పుడు ఎవరున్నారో మనకు తెలీదు. పోయినప్పుడు ఎవరు వస్తున్నారో మనకు తెలీదు. ఆ 2 మనకు తెలుసా? అయ్యో! పుట్టినప్పుడు ఈళ్ళుంటే ఎవరో చెప్తే మనకు అంటాం. పోయినప్పుడు ఆత్మ చూస్తది గానీ శరీరానికి ఏం తెలీదు. ఈ మధ్య ఆట. ఈ ఆట ఎంత అద్భుతంగా మనం గెలుస్తామో, అంత ఫలితాన్ని మనం పొందుతాం. అంత గొప్ప జీవితాన్ని పొందుతాం. ఇక్కడి నుంచి మనం పట్టుకెళ్తూ ఉంటాం. ఇక్కడ ఇయన్నీ కావాలి. ఉండడానికి, తినడానికి అన్నీ కావాలి. వద్దని చెప్పలేదు. ఎందుకంటే ఈ రోజున మనం కొండ కోణల్లో లేము. ఇక్కడ అన్నీ కట్టాలి. కాబట్టి అన్నీ కావాలి. కానీ అలాగే ఆత్మస్థితి, ఆత్మస్థితి, ఆత్మస్థితి. ఓసారి రమణ మహర్షి దగ్గరికి ఎవరో వచ్చారంట. నాకు ప్రశాంతత కావాలని మీ దగ్గరికొచ్చాను గురువుగారు అన్నారంట. ఆయన నవ్వి ఉండవయ్యా అని చెప్పారట. ఆ తర్వాత ఈయన ఆ రమణ మహర్షిని చూసి అయిపోయింది. సుట్టి ఉన్ని చూస్తా ఉన్నాడంట. ఆ వంటగదిలో ఏం జరుగుతుంది? ఈ భక్తులు ఏం చేస్తారు? ఆళ్ళేం చేస్తున్నారు? ఈళ్ళేం చేస్తున్నారని. తర్వాత వచ్చి చెప్తుండట. నీ చుట్టూ అందరూ వేస్ట్ గాళ్ళే ఉన్నారు. ఎవరు కరెక్ట్‌గా ఉన్నోళ్ళు లేరు. ఆ! నువ్వేం చేస్తున్నావు? ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఇది అన్యాయం అడుగుతుంటాడు. అప్పుడు ఆయన అన్నారంట. "నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చావు? ఏం కావాలనొచ్చావు?" "నాకు మనశ్శాంతి కావాలొచ్చాను." "మరి మనశ్శాంతి అనేది అక్కడ లేదని ఇక్కడికొచ్చావు. అంటే ఇక్కడ కూడా అలాగే ఉన్నావు. అంటే ఇక్కడేమవుతుంది? నీ బుద్ధి బాలేదు. అసలు ఇక్కడ ఉన్నయన్ని నేనే పట్టించుకోవట్లేదు. నేను కళ్ళు మూసుకొని తపస్సులో ఉండడమో, మౌనంలో ఉండడమో, నా పనిలో నేను ఇక్కడున్నయి ఏయి నాకు సంబంధం లేదు. ఆ మనుషులతో గాని, ఈ ఆశ్రమంతో గాని, ఇక్కడున్న వేటితోని నాకు సంబంధం లేదు. నాతో నేనుంటున్నాను. నీతో నువ్వు లేవు. అందువల్ల నీకెక్కడికొచ్చినా మనశ్శాంతి ఉండదు." చూసారా? అంట మన పత్రి సార్ అందుకే చెప్తారు. ఇతరుల జీవితంలోకి తొంగి చూడకు. నీకు చేతనైతే ఓ మాట చెప్పు. నీకు చేతనైతే రూపాయి ఇవ్వు. నీకు చేతనైతే ఓ సేవ చెయ్యి. లేదా మూసుకొని కూర్చొని ధ్యానం చేసుకో. ఇతరుల జీవితంలోకి అది ఎవరట్ట అవని. భార్యాభర్తలవని, ఇరుగు పొరుగవని, చుట్టాలవని, అక్క చెల్లె ఎవ్వరైనా. మనం ఏదో మంచి చేసేత్తన్నాం అనుకుంటాం. అక్కడ ఏమీ లేదు. నిజం చెప్పాలంటే మనం అలా చేయకూడదు. ఇలా ఉండాలి. ఆహా! ఓహో! నేను చెప్పినట్టే వింటారు తెలుసా అంటాం. ఆళ్ళు లోపల ఏమనుకుంటున్నారు మనకేం తెలుసు? ఆళ్ళు తిట్టుకుంటున్నారా? పొగుడుకుంటున్నారా? ఆ ఇన్నర్ బాస్ గాని విన్నామంటే మనం ఏమైపోతామో. అందువల్ల ప్రతీది కూడా మనం మౌనంతో ఉంటే అర్థమవుతుంది అక్కడున్న పరిస్థితి. అక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థమవుతది. మనం ఏం మాట్లాడాలి? ఏం వినాలి? ఏం చూడాలి? అర్థమవుతుంది. నువ్వక్కడ ఒకరిని అన్యాయంగా చూడొచ్చు. ఎందుకంటే నీ చేతిలో ధనం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, నీకు పదవి ఉండొచ్చు. నీకేదో రకంగా హై లెవెల్‌లో ఉండొచ్చు. అందువల్ల నువ్వు అంటుంటే పడతా ఉంటారు. నువ్వు అంటుంటే ఆట ఏది జరుగుతది. కానీ నీ మనస్సాక్షి ఉందే అది ఎప్పుడోకప్పుడు గుర్తు చేస్తది. "ఏయ్! ఏంటి నువ్వు అలా చూసావు? ఈరోజు నువ్వే అదే అనుభవిస్తున్నావు." ప్రతి మనిషికి ఓ సమయం వస్తుంది. అందుకే పత్రి సార్ అందరిని సమానంగా చూసేవారు. వాచ్‌మెన్ అయినా ఒకటే, కలెక్టర్ అయినా ఒకటే, గవర్నర్ అయినా ఒకటే, అప్పుడే వచ్చిన పిల్లాడైనా ఒకటే. ఎవరు ఆ ధర్మాన్ని పాటిస్తున్నారో, ఎవరు ఆనందంలో ఉన్నారో ప్రతి ఒక్కరిని అందుకే కాళ్ళు దండాలెట్టడాలు పట్టుకో ఎందుకు? నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే. ఆ సాధన చేస్తే నువ్వు అంతే అవుతావు. ఎంత గొప్ప విషయము. అసల ఎంత అద్భుతమైన వాక్కులు మనకు అందించారు ఆచరణ చేసి. ఎంత గొప్ప ఆచరణ. నిజంగా మన జన్మకి ఈ జన్మలో ఒక మహాశక్తి
పితామహ బ్రహ్మర్షి పత్రిజ్ అనే ఒక కాంతి మనకు దొరికింది. ఆ కాంతి మన లోపలే కాకుండా బయటను కూడా మనకు లభిస్తుంది. మనందరం ఈరోజు ఇలా కలిసి మాట్లాడుకుంటున్నాం. ఎక్కడ అడుగుపెట్టినా మన కుటుంబం ఉంది. ఇప్పుడు ఒక బెంగుళూరు మన కుటుంబం ఉంది, అక్కడికెళ్ళొచ్చు. ఒక గుంటూరు ఉంది. మనోళ్ళందరూ ఉన్నారక్కడ. ఎంతమందున్నారో మాస్టర్సు. ఆ! లక్ష్మణరావు సార్ ఉన్నారు. ఉషా మేడం ఉంది. ఎంత ఫ్రెండ్లీగా కలిసిపోద్దో. అరుణ మేడం ఇప్పుడు ఇలా అక్కడ చాలా మందున్నారు బెస్ట్ ఫ్రెండ్స్. ఎళ్ళామంటే చుట్టాలు. రాజమండ్రి వస్తే ఇంతమంది. తెలియని భాష కలకత్తా వెళ్తే, ఒరిస్సా వెళ్తే, చండీగఢ్, పూణే మనకి ఏ భాష రాకపోయినా ఇంత పెద్ద కుటుంబం దొరికింది. ఎక్కడ అడుగుపెట్టు పై దేశాలు పిలిసి ఊరుకున్నారు నన్ను. కాలిఫోర్నియా ఒక మేడం అయితే, "నా బంగారు తల్లి, నా చిట్టు తల్లి, రా తల్లి" ఎంతోమంది గురువులొస్తే నేను ఆళ్ళు 100 మంది గురువులకి నేనే భోజనం వండి పెడతా ఉంటాను. "ఇగో నా ఇల్లు గూడా చూడు దేవుడి గది, హాలు నీకెటువంటి ఇబ్బందుండదురా, నీకు రూమ్ ఇస్తాంరా. ఈ చుట్టుపక్కల దేశాలకు నేను ఫ్లైట్‌లో నేను తీసుకెళ్ళి క్లాసులు చెప్పిస్తానురా. ఇంగ్లీష్‌లో నేను ట్రాన్స్‌లేషన్ చేస్తానురా." పసి పిల్లగా అడుగుతూ ఉండి పిలిచి అలిసిపోయింది ఆ తల్లి. అలాగే థాయిలాండ్, సింగపూరు ఇలా ఎన్నో దేశాల నుంచి పిలవటం జరిగింది. ఏమో నా లోపల నుంచి ఆ టైంకి ఇంట్రెస్ట్ అనేది లోపలొస్తే కదులుతాము. ఎప్పుడు ఎక్కడ అడుగుపెట్టం. ప్రస్తుతానికి భారతదేశ సంచారం. మనం ఎక్కడున్నామో అక్కడ కళ్ళు మూసుకుంటే అనంత లోకాలు మనకు కనబడతాయి. పత్రి సార్ ఎప్పుడైనా ఏంటి మేడం విషయం అంటే, కళ్ళు మూస్తే పైలోకం, కళ్ళు తెరిస్తే భూలోకం సార్ ఇంకేముంది మీరిచ్చిన ధ్యానం వల్ల. ఆయన పొంగిపోయి అవునా మేడం? ఓకే. హ్యాపీ. ఎంత ముద్ర ఒక గురువు అంత ఫ్రీగా మాట్లాడుతుంటే ఆ పరవశమే వేరే ఉండేది. ఎంత అద్భుతంగుండేది. ఆ గురువుని దూరం నుంచి ఇలా తొంగి చూస్తే కనబడేవారు కాదు. ఎళ్ళిపోయారు కోసంటే ఇలా తిరగబడి ఎనకాతల ఉండేవారు. అంటే మనకెంత ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించేవారు. ఈ ఈ గురువుని చూస్తుంటే ముచ్చటే జోషొచ్చేది మనకి. ఎక్కడున్నారు? ఆ కడతాలెళ్ళామంటే సార్ ఎక్కడున్నారు? 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 అది చూస్తే ఆనందం. దూరం నుంచి అలా గ్రూపుల మధ్యనే ఒక వజ్రం ప్రకాశించినట్టు ఒక వెలుగు. మాటే మంత్రం చేసుకోమన్నారు. అంతమునుపు మనకు మాటల కోసం తెలుసా? ఈ గురువిచ్చిన ధ్యానం వల్ల మాట్లాడితే ఆ మాట ఒక అపూర్వం కావాలి. అయితే మనకి లేదా మన మాట వల్ల ఇతరులకు ఉపయోగం జరగాలి. అలాగే మన లోపల అంతా ఉంది. మనతో మనం మమేకం అవ్వాలి అనే విషయము ఈ ధ్యానం ద్వారా తెలిసింది. ప్రతిరోజు నేను పడుకునేటప్పుడు ఈ రోజంతా ఎవరికేమి అందించాను? లేదా ఎవరికైనా నా ద్వారా నొప్పించడం జరిగిందా? లేదా ఎవరి ద్వారా నేను రేపు అది సరవుతా ఉంటది. నా ఆత్మతో నేను మాట్లాడుకోవడం అలవాటయింది. అంతమునుపు మనకయి తెలుసా? తెలీదు. ఎంతసేపు దేవుడి ముందు ఫోటో ఉంటే ఆ ఫోటోకి దండం పెట్టుకొని ఆవిడకి చెప్పుకోవడమే అన్నీ. మన లోపల ఎంత ప్రకాశవంతమైన మనకు శక్తి ఉందో మనకు తెలీదు. ధ్యానంలోకొచ్చాక తెలిసింది. అలాగే హాస్టల్ మాస్టర్స్ అనే పదమే మనకు తెలీదు. మేడం అనే పదమైతే ఎవరినైనా అక్క, చెల్లి, పిన్ని పిలుసుకోవడమే గాని ఎవరినో మేడం, సార్ అంటాం. అలాంటి పత్రి సార్‌ని చూడకముందే పత్రి సార్ కల్లో కనబడి, ఆ ధ్యానంలో కనిపించి, "మేడం ఇక్కడుంటారా? వస్తారా?" "సార్ నేను వెళ్తాను సార్. ఇక్కడుంటే ఎలాగా?" భూమి మీద పనుంది కదా! మరందుకే కదా పుట్టాము" అని చెప్తున్నాను. ఆ వర్డ్స్ ఏమన్నా నాకు తెలుసా? అంటే ఆత్మకు తెలుసు నాలెడ్జ్ అంతా. ఆ గురువులు కనబడినప్పుడు అక్కడ ఏం మాట్లాడాలో ఆత్మ గురువులతో మాట్లాడుతూ ఉంటుంది. బయటకొచ్చా అయ్య బాబోయ్! ఈయనెవరు? గంధర్వుడిలాగా ఉన్నాడు మేడం అంటున్నారేంటి? అనుకున్నా. తర్వాత తెలిసింది ధ్యానం వాళ్ళందరిని చూసాక, సార్‌ని కలిసాక, ఈ సొసైటీలో మేడం, సార్ అని పెట్టారా గురువుగారు? సూపర్ అసల. ఇంక వేరే ఏమీ లేదు. అంటే ప్రతీదీ హాస్టల్‌గా నాకు కనిపించింది బయటని మళ్ళీ పత్రి సార్ ద్వారా ప్రూవ్ అయ్యేది నాకు. ఇది సత్యమే అయితే. ఇది జరుగుతుంది నాకు ఆ లోకంలో కనిపించింది. హాస్టల్ మాస్టర్స్ అనే దాని మీద కూడా నాకు ధ్యానంలోనే తెలిసింది. అప్పుడు బయట నీ భాష విన్నాను. అక్కడ నాకు విన్నది కరెక్టే అయితే. ఈ సూక్ష్మ శరీర ప్రయాణం గోడల్లోంచి, చెట్లలోంచి, సముద్రాల్లోంచి, మేఘాల్లోంచి ఎళ్ళిపోతుంది. మనం ఎప్పుడు సినిమాల్లో చూడడం తప్ప రియల్‌గా ఎక్కడ వినలేదు, చదవలేదు. అప్పుడు సార్ నోట్లోంచి విన్నాక, అయితే నాది సూక్ష్మ శరీర ప్రయాణం అన్నమాట అది. నిజమే. ఆ గోడ యేసుంది. ఆ గోడలోంచి వెళ్ళిపోయాను. ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఎంతో బావుంది. అబ్బా! దీనికో అందమైన పండుంటే ఎంత బావుండు అనుకున్నానక్కడ. వెంటనే ఒక బంగారపు పండు. పక్కన ఓ మాస్టరొచ్చన్నారు. "ఆ పండు నీకోసమే సృష్టించబడ్డది. చేతులు చాపు" అన్నారు. తెంపితే వస్తది గానీ చేతులు చాపితే ఎలాగొస్తది అన్నాను. చేతులు జోడించి చాపు ఇలా అంటే ఆ పండు పడ్డది చేతిలో. తిను అంటున్నాడాయన.
బంగారు పండు నేనెలాగ తింటాను అంటే, కొరుకు చూడమ్మా అన్నారు. ఆ కొరుకు చూస్తే అది పేరుకి బంగారు పండులో ఉంది. ఇంకా అమృత ఫలం మాట. ఆ ఫీలింగ్ బయటకొచ్చాక కూడా ఒళ్ళంతా తెలియని ఒక ఎనర్జీ లెవెలు. ఏదో యాక్టివ్. ఆ ఫలము టేస్టు ఆ సోల్ జర్నీలో జరిగింది. సూక్ష్మ శరీరంలో ఇవన్నీ జరుగుతాయని పుస్తకాలు చదివినప్పుడు నాకొచ్చిందంతా కరెక్టే అనమాట అయితే. అప్పుడు అర్థమైంది. అందుకే పత్రిసారి బుక్స్ చదవం. ఎందుకంటే మనం పొందిన అనుభవానికి ఒక నిర్ధారణ ఒస్తుంది. ఇంకా మనం ఏం చెయ్యాలన్నది కూడా మనకు తెలుస్తుంది. అలాగే చాలా మందికి అనుభవాలొస్తాయి. వచ్చినప్పుడు ఇది నిజమా? అబద్ధమా? నిజమా? అనుకుంటారు. ఇలా విన్నప్పుడో, చదివినప్పుడో అయితే చాలా మందికి జరిగింది. కరెక్టే అని ఒక క్లారిటీ వస్తుంది. అందుకే సార్ బుక్స్ చదవండి. సత్సంగం చెయ్యండి. ఇతరుల అనుభవాలు వినండి. మీరు ధ్యానం చెయ్యండి. 3 ఎంత గొప్పవండి. ఎంత అపూర్వమైనవి. దానివల్ల చూసారా మనం ప్రతిరోజు ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఆనందంలో ఉండగలుగుతున్నాం. ఎందుకో తెలుసా? మాట్లాడితే ఇవే మాట్లాడుకుంటున్నాం. ఆ! తిన్నదేదో ఇష్టంతో నచ్చింది వండుకొని తినగలుగుతున్నాం. ఆ పుస్తకాలు చదవడం వల్ల పరమ గురువుల్ని తెలుసుకోగలుగుతున్నాం. ఓరి నాయన! మనకంటే ఇన్ని కష్టాలు పడ్డారా ఈ గురువులు. మనదెంతరా బాబోయ్! మనం నిజంగా అదృష్టవంతులం అనిపిస్తుంది. ఖాళీ దొరికితే ఒక్క క్షణం వృధా కాకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం. అబ్బా! ఒక వజ్రాయుధం దొరికింది ధ్యానం అని. ఎవరు ఏమంటున్నా మన లోపలికి తీసుకోకుండా ఉండగలుగుతున్నాము. ఇప్పుడు మనమే ఎళ్లి పెట్టుబడి పెట్టి ఏదో పని చేసినా, అక్కడ ఈళ్ళు దోచుకొని తినేస్తున్నారు. ఈళ్ళు కరెక్ట్ కాదు. ఈళ్ళు వేస్ట్ అన్నా, ఓకే. అదేంటో ఇక్కడ తెలుసు, అక్కడ తెలుసు. అనుకోని ఏముంది? ఇలా ఉండాలంటే మామూలు విషయమా? చిన్న చిన్న విషయాలకే రెచ్చిపోతా ఉంటాం. అలాంటి క్వాలిటీ భూదేవంత ఓర్పుతో ఉండాలంటారు మనిషి. అది ధ్యానంలోకి రాగలనే స్టెప్స్ వారీగా మనకొస్తూ ఉంటుంది. ఎన్ని ఆనందాలు, ఎన్ని అనుభూతులు. చెట్లతో ఆటిలతో మాట్లాడటం మనకు తెలుసా? ధ్యానంలో రాకముందు నాకైతే తెలీదు. కానీ ధ్యానంలోకొచ్చాక అణువణువుతో మాట్లాడొచ్చు అనేది నాకు తెలిసింది. ప్రతి చిన్న తులసుందంటే, ఆ తులసి తల్లితో "ఏ అమ్మా! నువ్వొచ్చావా? నువ్వెంత ఎదుగుతావో ఎదుగు నా ఇంట్లో." అదెంత నాకన్నా పొడవు ఎదిగేసింది. ఓహో! వింటుంది ఈ తులసి. ఫస్ట్ తులసితోనే మాట్లాడాను. ఇంత చేశాను. అమ్మ నువ్వెంత ఎదుగుతావో ఎదుగు అంటే, నాకన్నా పొడవొచ్చేసింది అంతా. అయితే మొక్కలతో కూడా మాట్లాడొచ్చని అర్థమైంది. తర్వాత మల్లి చెట్టుతో మాట్లాడా. ఆ చిన్న మల్లి ఎండిపోతే, "అమ్మ నీలో ప్రాణం ఉంటే బతుకు తల్లి. ప్రాణం లేకపోతే తీసేస్తాను 3 రోజులు పోయాక." వెంటనే 3 రోజుల్లో చిగురొచ్చి మళ్ళీ బొట్ల మల్లెలు పూస్తా ఉన్నాయి. ఆ! అలాగా ప్రతి కొమ్మర మా ఇంటి ముందు రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టుని అలా చూస్తూ గుమ్మలో కూర్చొని చైరేసుకొని, ఆ చెట్టుని అలా చూస్తూ, ఆ చెట్టు మీదకి రకరకాల పక్షులొస్తాయి ఉదయాన్నే. కొత్త కొత్త పక్షులొస్తాయి. బ్లూ కలర్‌లో, నీలంలో కోకిల, చిలుకలు, ఉడుత అన్నిటిని అలా చూస్తూ, ఈ మహావృక్షం కాపులకి ఈ తల్లి అందరికి నివాసమిస్తుంది. ఎంత గొప్ప తల్లి. ఈ తల్లి కింద నించుంటే ఎంత నీడనిస్తుంది. చల్లటి గాలినిస్తే ఆస్వాదిస్తున్నాం. ఉదయాన్నే ఆ పచ్చని చెట్టుని చూస్తూ పరమానందంతో ఉండగలం. అంతకుమునుపు ఈ చెట్లతో మాటలా ఇవేమి నాకు తెలీదు. తులసికొక్కటే దండం పెట్టుకునేవాళ్ళు. అమ్మ చల్లగా చూడు అనుకుండేవాళ్ళు. అంటే ప్రతి అణువణువుని ఆస్వాదించే బుద్ధి ధ్యానంలోకొస్తే వచ్చింది. బుద్ధి వికాసం వచ్చింది. మనసు సంచలనం నుంచి బుద్ధి వికాసంలోకి రాగలిగాం. నిరంతరం విశ్వంతో నేనొక ఆత్మ, 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 ఆత్మ. నేను ఈ క్లాసులకని దేశం తిరిగినప్పుడు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ తీసుకెళ్ళి చూపిస్తా ఉంటారు. అందరూ పిరమిడ్ మాస్టర్స్ అందరికి శతకోటి వందనాలు. మేడంలు ఇక్కడ ఇదుందో చూస్తారా? ఈ ఖాళీ టైంలో ఇదుందో చూస్తారా? అని తిప్పుతా ఉంటారు. అలాగే గుంటూరు జిల్లా ఎంత తిరిగామో, ఆ లక్ష్మణరావు సార్ ఇంట్లో ఉషా మేడం ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, సార్‌తో పరిచయం నాకు తక్కువ. హాయ్ మేడం అంటే హాయ్ అనేవారు మేడంతో. అలాగే ఈ అరుణ మేడంతో, ఇంకా చాలా మంది నలుగురైదుగురు మేడమ్స్ ఉన్నారు. వాళ్ళందరితో అసలు ఇక్కడ రాజమండ్రి ఎలాగో వచ్చేదానో అక్కడికి కూడా అలాగే. హైదరాబాద్ అలాగే, తమిళనాడు అలాగే, పూణే అలాగే. ఎక్కువ అంటే కొంతమంది రెడీ అయ్యే వరకు ఆ ప్రాంతాల్లో అలా తిరగటం. తర్వాత నా సాధన నేను చేసుకోవటం. కొత్త వాళ్ళ కోసం. అలాగ ప్రతి చోట మన వాళ్ళతో మనకి మమేకం. సొంత కుటుంబంలోను కూడా మనం ఇంత ఫ్రీగా ఉండలేమండి. నాకనిపిస్తది. చుట్టాలు, బంధువులు ఇళ్ళల్లో కూడా ఎళ్ళామా, కూర్చున్నామా, పలకరించి తిన్నామా, వచ్చా అంతవరకే తప్ప ఇంత ఫ్రీగా ఉండదు. మన ధ్యానం వాళ్ళ ఇల్లైనా, మన ఇంటికి ఎవరొచ్చినా
అలాగే ఉంటారు. ఎవరింటికి మనం వెళ్ళినా అలాగే ఉంటాయి. ఇది మన కుటుంబం. వీళ్ళు మనవాళ్ళు. ఆ యొక్క ఆనందము మాటలకు అందనిది. అలాగే ఏ రిలేషన్స్ ఎవ్వరు వదలరు. ఎందుకంటే, ఆ రిలేషన్ కూడా మనమే తెచ్చుకున్నాం. ఇప్పుడు చూడండి అవును. చాలామంది, అమ్మ మీరొక జన్మలో అమ్మ, లేతే అక్క, లేతే గురువు చెప్తా ఉంటారు. ఈ జన్మలో వాళ్ళు ఎంతో ప్రేమను చూపిస్తా ఉంటారు. మరి ఎప్పుడో, ఎక్కడో జన్మలో కనెక్ట్ ఉంటేనే ఈ జన్మలో అంత ప్రేమ చూపిస్తున్నారు. మరి ఈ జన్మలో లైవ్‌లో తెచ్చుకున్న బంధాలను మనం గౌరవించకపోతే ఎలాగా? అది సృష్టి ధర్మం. ఆ ప్రేమ అనేది తెలియకుండా వస్తుంది. ఒక తల్లికి బిడ్డ మీద, ఓ తల్లిదండ్రులకు ఆ బిడ్డ మీద, ఆ బిడ్డ నుంచి తల్లిదండ్రులకి, భర్త నుంచి భార్యకి, వాళ్ళ నుంచి జనరేషన్ జరుగుతా అది సృష్టి ధర్మం. ప్రతీది కూడా ఒక సృష్టి ధర్మం. మనం అనుకోవచ్చు, ఏంటి అయ్యో! ఈ బంధాల్లో ఉన్నా లేపోతే ఇంకా ఎదిగేసేవాళ్ళమేమో, ఇంకా ఫ్రీడమ్ ఇస్తే స్వేచ్ఛగా ఉండేవాళ్ళమేమో, ఇంకా తిరిగేవా అది కాదు. మనమే సృష్టించుకొస్తాం. ఎందుకంటే వీటిల్లో ఉంటూ మనం చేయటం వల్ల 1000 రెట్లు ఫలితం ఉందట. ఈ భవబంధాల్లో ఉంటూ, ఆ కర్తవ్యం చేస్తూ, మనం ఈ సాధన చేస్తూ పంచుతూ ఉంటే 1000 రెట్లు ఫలితం. అంటే 10 సంవత్సరాల్లో జరగవలసింది సంవత్సరంలో మనం పొందేస్తా ఉంటాం. అందుకే ఇలా సృష్టించుకొనొస్తాం. కాబట్టి మన జన్మ ఒక అద్భుతమని తెలుసుకో అదే ఈ ఆధ్యాత్మిక లేపోతే వాళ్ళలాగా, అత్తలాగా, ఆడపడుచులాగా, మొగుడిలా పక్కింటోళ్ళ వల్లే కారణం. ఆళ్ళ వల్లే కారణం. లేతే ఆళ్ళెవరో వచ్చి నా జీవితాన్ని చెడదొబ్బారు. లేతే ఈ పెళ్లవ్వాల్సింది ఈ మొగుడు పాలు పడ్డాము. లేతే ఈ తల్లిదండ్రులకు నా మీదెందుకు ప్రేమ లేదు. నా తోటికోడళ్ళ ఇలాగ ప్రతి చిన్నది వాళ్ళ వల్లే, వాళ్ళ వల్లే, వాళ్ళ వల్లే అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఆధ్యాత్మికత తెలిసిందో, ఆ సాధనతో మనకెన్నో సమకూరుతాయి నిజ జీవితంలో. ఓకే. నా జీవితానికి ఆనందమైన, బాధైన, అవమానమైన, మంచైన నేనే సృష్టికర్తని. నాలోనే ఎక్కడో లోపం ఉంది సరిచేసుకోవాలి అని ఒక క్వాలిటీ మనకొస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ విచారంలోకెళ్తామో అనుక్షణం ఒకటైపోద్ది. మనకు రాత్రి పగలు ఒకటే. రాత్రి 1 గంటకు కూడా మనం మజ్జిగ కలుపుకొని తాగుతాం. లేదా ఏదో పానీయాలు తాగుతాం. ఏదైనా బిస్కెట్ అంటే రేయి పగలు ఒకటైపోతా ఉంటది. ఈ దేహం అనే వాహనము ఒక అద్భుతమైన వాహనం అయిపోతుంది. నిద్ర రాలేదంటే ఇప్పుడు ఎంతో మంది స్లీపింగ్ టాబ్లెట్లు మింగుతా ఉన్నారు. మనం ఏం చేస్తాం నిద్ర రాపోతే శుభ్రం కళ్ళు మూసుకొని ఎప్పుడో నిద్రొచ్చినట్టు పడుకుందాం, ధ్యానం చేసుకుందాం. అంటే చూడండి ప్రతి నిత్యం మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఎవరో ఈరోజు నేను ఎన్నో సార్లు ఈరోజు పచ్చి పచ్చివి తినేసి ఉండిపోదాము ఆకలేయట్లేదు అని రెడీ అవుతాం. ఆ రోజే ఎవరో ఎక్కడి నుంచో ఇద్దరు వస్తా ఉంటారు. అంటే ఆ రోజు నేను తినాలి. తినాలని రూల్ ఉంది. ఆళ్ళ వండినప్పుడు తినకుండా ఉంటామా? ఓకే. ఈరోజు నన్ను ఆహారం తినమంటుంది దేహం. వండడం ఆళ్ళతో పాటు ఆ ప్రసాదం తింటాం. అంటే నోటి వరకు వెళ్ళే వరకు కూడా మనం ఏం జేస్తున్నామో మనకు తెలీదు. తాగే టీ గబగబా పెట్టుకోండి. ఆ టైంకి ఎవరో వస్తారు. "అరే రండి నేను తాగేసాను మీకోసమే ఈ టయ్య" టీ ఇస్తా ఉంటాం. అంటే అది ఆళ్ళకి రాసిపెట్టి ఉంది. మనకు కాదు. వాళ్ళ కోసమే అది చేశాము. వాళ్ళొస్తున్నారు. లోపల ఉన్నదానికి తెలుసు. వచ్చినండి ఆళ్ళు టీ అడుగుతారు. ఆ టీ రెడీ అయిపోయి ఉందక్కడ. మనమేమనుకుంటాం, నేను తాగవలసింది అదే ధ్యానం లేపోతే నిన్నాళ్ళొచ్చారు. నేను తాగవలసింది. ఏటా కర్మ ఆళ్ళొచ్చారు ఇచ్చేసాను. నేను తాగేలేదు లాస్ట్ పాలు లేక అనుకుంటా. అదే ఆధ్యాత్మిక తెలిస్తే ఓకే. ఆళ్ళ కోసం నేను నా ఆత్మకు తెలిసింది. రెడీ చేసి ఉంచాను. ఎంత భాగ్యము. వాళ్ళకిస్తాం. ఇష్టంతో, ఆనందంతో ఇస్తాం. అలా ప్రతీది కూడా మనతో మనం, మనతో మనం, మనతో మనం మమేకమై జీవిస్తాం. ఎన్నాళ్ళు బతికాం భూమి మీద కాదు. ఎంత ఆనందంగా బతికాం. ఎంత ఇష్టంగా బతికాం. పుట్టిన కాంచి ఏడుస్తూ, బాధపడుతూ, కష్టాలు నాకే కష్టాలు, నాకే బాధ, నా జీవితం ఏదంతా జరుగుతుంది. అయిపోయిన గతాన్ని తెచ్చి డబ్బాలేసి డబడబా, డబడబా వాయించి అనారోగ్యాలొచ్చేత్తన్నాయి అంటున్నాం. ఎక్కడి నుంచొస్తున్నాయి? మనమే గదా అదంతా తెచ్చేసుకుంటున్నాం. ఇంకెవరైనా వచ్చేత్తన్నారా పొట్లం గట్టి? ఇయన్నీ తీసుకెళ్ళి నీ లోపలేసుకో అమ్మా అని. మనమే యేసుకున్నాం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనలోకి ఏం పంపాలి? ఏం బయటికి పంపాలో తెలుస్తుంది. ఒక మాట మనల్ని బాధ పెడుతుంది. "ఓయ్! చాలులే ఇంకెళ్ళు ఎళ్ళు బయటికెళ్ళు." మనం మంచి విషయాలు గుర్తు చేసుకుంటాం. అది గురువు కోసం కావచ్చు, మీలాంటి మంచి ఫ్రెండ్స్ కోసం కావచ్చు, లేతే ధ్యానం చేసినప్పుడు వచ్చిన అనుభూతులు కావచ్చు, అవి గుర్తు చేసుకుంటాం. అప్పుడు ఇదంతా మనస్సంచలం పోయి బుద్ధి వికాసంలో ప్రశాంతంగా కూర్చుంటాం. ఎంతో అద్భుతమైపోతుంది జీవితం. గతం చూసుకోము. కష్టాలు అదొక కల. రాత్రుళ్ళు మనకు కలొస్తది పడుకుంటే. అందులో ఆనందం రావచ్చు, బాధ రావచ్చు, భయం రావచ్చు. అందులో ఉన్నంత సేపే
ఆ అనుభూతి ఉంటుంది. మొన్న ఒకసారి కల్లో సముద్రంలో కూర్చొని ఉన్నాను. అక్కడ అనుకుంటున్నాను, అరే! ఉప్పు నీళ్ళు కదా! నాకు ఉప్పు తగలట్లేదేంటి? ఈ సముద్రంలో ఎలా కూర్చున్నాను? అమ్మో! బయటికి మళ్ళీ ఎలాగెళ్ళాలి సముద్రం నుంచి అనుకుంటున్నా. తెలివొచ్చి బయటకొచ్చాక ఆ అనుభూతి అయిపోయింది. ఆ ఎనర్జీస్ మనకు ఫార్మ్ అయింది. ఇదేంటి సముద్రంలో ఉండాలి కదా! ఎక్కడున్నాను అని చూసుకుంటున్నాను. ఇంట్లో మంచం మీద ఉన్నాను. అలాగని అది తీసుకురాలేం కదా! అనుభూతి మాత్రం ఉంటుంది. ఆ నిజాన్ని తీసుకురాలేం. అందుకే మన జీవితంలో సగం నిద్రకే అయిపోతుంది. సగం తిండికే అయిపోతుంది. కొంత సంపాదనలో పనులు అయిపోతుంది. మరి మన కోసం మనం ఏం సంపాదించుకుంటున్నాం? అస్సలు ఏం సంపాదిస్తున్నాం? అది మానేసి మిగతాదంతా చేస్తున్నాం. మనం ఏం పట్టుకెళ్ళాలో అది మానేసి మిగతాదంతా చేస్తున్నాం. అదంతా ఇక్కడే ఉండిపోతుంది. ఒక ఆవిడకి ఇష్టమంట నేను ఎళ్ళిపోయినప్పుడు తులం బంగారం ఎయండి అన్నదంట చనిపోయినప్పుడు. మొత్తం ఆస్తంతా ఆవిడదేనట. అమ్మో! తులం బంగారమే అంటే మరి ఆవిడకు ఆత్మ ఇక్కడే తిరుగుతది ఎయ్యపోతే అంటే ఒక అణగెట్టేసారట. చూసారా? నువ్వెంత సంపాదించినా నీతో రాదు. కట్ల మీదకే రాలేంది పైకొస్తదా? అందువల్ల నీ జీవితంలో సంపాదించింది నువ్వు తిను. ఇతరులకు పెట్టు. నువ్వు తినక, ఇతరులకి పెట్టక భూమి పాలు చేసి ఎళ్ళడమే. ఒకరెవరో సంపాదిస్తూనే ఉన్నారంట రాత్రింపగలు. కొంతకాలం అయ్యాక చూసుకున్నాడంట. ఈలోపు పిల్లలు పెరిగిపోయారట. భార్య హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్ట. పిల్లలు శుభ్రం ఈయన సంపాదించిన దాంతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారంట. ఆళ్ళ జీవితానికి ఆనందానికి అవధులు లేవట. అదేటి మీరందరూ ఇంత ఆనందంగున్నారా? ఎలాగా అంటే నువ్వు సంపాదిత్తన్నావు మేమున్నాం. ఈయనకి ఈలోపు వయసంతా అయిపోయిందట 80 ఏళ్ళొచ్చేసాయి. ఆయన పరిగెట్టగలడా? తినగలడా? ఖర్చెట్టిన ఉపయోగం ఉందా? అప్పుడు ఆయన రాసాడంట. జీవితంలో వచ్చిన క్షణం మళ్ళీ రాదు. ఇక్కడ నువ్వెలా ఉండాలనుకున్నావో, ఆ శరీరంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఉన్నప్పుడు నువ్వు అనుభవించు. నీతో పాటు ఇతరులకి ఆనందాన్ని కలిగించు. నువ్వు వృధా అయిపోకని జన్మ అని. ఆయన రాసెళ్ళాడంట. అలా ఏంటంటే, మనం అనుభవించక, ఇతరులకి ఇవ్వక జన్మ ఎందుకండి? పుట్టాము, వచ్చాము, పెరిగాము. పునరపి జననం, పునరపి మరణం సహజం. మళ్ళీ జన్మకి గుర్తుండవు. అందుకే ఈ జన్మలోనే ఎంత విన్నాము, ఎంత చదివాము, ఎన్ని చోట్ల తిరిగాము కాదు. నేను కాశీకెళ్ళాను, కేదార్‌కెళ్ళాను, హిమాలయాలు తిరిగాను. మళ్ళీ వచ్చి సుడిగుండంలో పడిపోయి నీది, నాది, ఇది, అది తిట్లు, గోల మనశ్శాంతి లేదు. ఇయన్నీ తిరిగి ఏం లాభం? ఒకసారి హిమాలయాలు ఎళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నారు. "ఏయ్! అది చేసావా? ఇది చేసావా? ఆ టాబ్లెట్ యేసుకున్నావా? ఇలా తిన్నావా? ఇలా ఉన్నావని." అక్కడ ఎవరో మాట్లాడుకుంటూ ఎళ్ళిపోతున్నారు. ఈళ్ళు దేహాన్ని ఇక్కడ తీసుకొచ్చారు గానీ, మనసుని అక్కడే వదిలేసారు. చూసారా? మనం ఎక్కడున్నా రెండిటిని ఉంచాలి పత్రి సార్ అన్నట్టు. నీ శరీరం ఎక్కడ, మనసు ఎక్కడ ఉంటే ఇంకెందుకు ఇక్కడ రావడం అక్కడే ఉండు. శుభ్రంగా మనశ్శాంతి చేసుకుంటావు. అందువల్ల మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఈ ఆత్మ, శరీరం. ఒక గురువుల సమక్షంలోకెళ్ళినప్పుడు, ఉన్నతంగా ఎదిగిన కారణజన్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా ఒక మహర్షులు కలిసినప్పుడు ఎంత మౌనంగా ఉంటామో అంత మనకు కావాల్సింది అందుతుంది. నేను మా ఇంట్లో క్లాసులు మా ఏరియా అంతా క్లాసులు పెట్టేదాన్ని. పెట్టినప్పుడు అందరెందరో మాస్టర్స్ వచ్చేవారు. ఆళ్ళ ముందు నేను అందరితో పాటు కూర్చొని అలా వినేదాన్ని. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మేడం మీ అనుభవాలు చెప్పండి. మీరెప్పుడు ధ్యానంలోకొచ్చారు? అంటే నేను ధ్యానంలోకొచ్చాను. నాకేం తెలీదు. శ్వాస మీద ధ్యాస కూడా తెలీదు. నాకు ధ్యానం అనేది కూడా తెలీదు. ఏదో చూసాను, వచ్చాను చేస్తుంటే హాస్టల్ మాస్టర్స్ మెసేజ్ ఇవ్వడం. దాని ప్రకారం నా జీవిత ప్రణాళిక వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఒక మాస్టర్ వచ్చి దివి నుంచి వచ్చి నా కల్లో కనబడి "నువ్వు నేర్చుకున్న విద్యను పంచాలి" అన్నాడు. అప్పుడే వైజాగ్‌లో ధ్యానమా చక్రం వచ్చింది. ఆ ముందు 6 నెలలు కూడా నేను చుట్టూ తిరిగి పంచటం జరిగింది. అలా ప్రతీదీ నాకు కనిపించడం, వినిపించడం, లోపల అనిపించడం జరిగితే దాన్ని దీనంతటికి కారణం ఏంటి? ధ్యానం కారణము అని చెప్పడం జరిగితే అందరు మాస్టర్స్ ఆశ్చర్యపోయారు. మేడం హనుమంతుడి దగ్గర కుప్పగంతులేసినట్లు అసలు ఏమీ మాకు తెలీదు మేడం. ఏదో చదివాము, కొంచెం ధ్యానం చేస్తున్నాం సాకారం. కానీ మీరు చిన్నపిల్లల మా ముందు కూర్చొని తన్మయత్వంతో వింటుంటే, మీరు ఇప్పుడే క్లాసులేవో వచ్చి పెడుతున్నారనుకున్నాం మేడం. మేము తెలుసుకోవాలి మీ నుంచి ఎంతో అని చెప్పి వినయంగా అడిగి తెలుసుకొని వెళ్ళేవారుమాట. అందువల్ల మన ఇంటికి ఎవరొస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అతిథులంటే ఎవరు? దేవదేవతలన్నారు గురువుగారు. నువ్వెంత శత్రువు ఇంటికొచ్చినా చిరునవ్వుతో కాస్త మంచినీళ్ళివ్వని. అలాగే చాలా చోట్లకెళ్ళినప్పుడు ధ్యానం అంటే ఇష్టం లేని వాళ్ళుంటే, ఆ మేడం సార్ మేడం ఆళ్ళకస్సలు ధ్యానం అంటే నచ్చదు. సాకారులుగా మారడం అంటే నచ్చదు. ఎలా చెప్పాలో అర్థం కాదు. వాళ్ళు మాకు ఆళ్ళ స్నేహం మాకు కావాలి.
ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అంటే, కంగారు పడకండి మేడం. నెక్స్ట్ వచ్చేసరికి ఆళ్ళే మారిపోయి ఉంటారు. నిజంగానే నెక్స్ట్ ఎళ్ళేసరికి వాళ్ళ ధ్యానంలో మారిపోవడం, ఇంకా నేను క్లాస్‌కెళ్తుంటే వాళ్ళు కార్లు పట్టుకొని రోజుకి 50,000 ఆహ్, ఆదాయం వచ్చే పని ఆపుకొని, "మేడం మీరెక్కడ క్లాస్‌కెళ్తే అక్కడికి మేము తీసుకెళ్తాం" అని వస్తే వీళ్ళు పొంగిపోయేవారు. "మేడం అసలు ఏంటి నెక్స్ట్ వచ్చినప్పటికి మారతారన్నారు, మారారు" అని. ఎందుకంటే ఒక పాజిటివ్ వర్డ్ మనం మాట్లాడేది కూడా ఆ మంచి మాట విషయంలోకెళ్తది. ఆళ్ళకి టైమొస్తే మారతారు. అలాగా ప్రతి ఒక దగ్గర నేను క్లాస్‌కెళ్ళానండి. క్లాస్‌కెళ్ళినప్పుడు నాతో ఒకళ్ళో ఇద్దరు మేడమ్స్ వచ్చారు. ఆహ్, క్లాస్‌కెళ్ళాము. క్లాస్‌కెళ్తే అక్కడ ఏమైందంటే ఒకాయన వచ్చారు. వచ్చి ఆయన క్లాస్ విన్నారు. విని వెంటనే ఆ మేడంతో అన్నారు, "నేను ఈ మేడంని మా ఊరు కూడా క్లాస్‌కి తీసుకెళ్తాను" అన్నారు. ఆ మేడం అన్నారు, "అస్సలు ఖాళీ ఉండదు కదంటే, రోజుకి ₹1,00,000 బిజినెస్ అమ్మా. కానీ దానికంటే విలువైంది ఈ ఆత్మజ్ఞానం. ఈ పిల్ల చూడ్డానికి చిన్న పిల్లలాగా ఉంది. ఇందాక క్లాస్ వింటే నాకే హృదయం ఆనందమయంతో పొంగిపోయింది. నేను కూడా మా ఊరోళ్ళకి ధ్యానం అందించాలని రెడీ అయిపోయాను. రేపు నేనే కారు పట్టుకొనొస్తాను. పలానా టైంకి మేడంని తీసుకుపోతాను. మీరొస్తే రండి ఏదో చేయనా" అయితే నేను రెడీ అవుతాం, వస్తాం మేడంతో అని చెప్పి రావడం జరిగింది ఆ ఇద్దరు మేడమ్స్. ఎళ్ళాం. ఆయన స్టోరీ చెప్తున్నాడు. ఎన్నో కష్టాలు పడి చిన్నప్పుడు ఎంగిలాకులేసేస్తాం గదా! అక్కడ ఆ మెతుకులు వేరుకొని తినేవాడంట. ఒకే డ్రాయర్ ఉంటే చీకటిన ఉతుక్కొని మళ్ళా డ్రాయర్ అంత పేదరికంలో ఆయన. తర్వాత ఆయన జీవితంలో ఎంతో భక్తి, నిస్వార్థంగా సేవ అలా చేసి ఎన్నో పెట్రోల్ బంకులు ఎంతో ఆస్తిపరుడయిపోయాడింక. అలాంటి ఆయన ఈ ధ్యానం అందగాల్నే అందరికి అందించాలని తపనమాట. ఆ తపనతో ఆ ఊరు తీసుకెళ్ళి ఆ గ్రామస్తులందరూ అప్పటికడే ఇన్ని వాటర్ బాటిల్సు, బిస్కెట్ ప్యాకెట్లు కొనేసి ఇంటింటికి పోయి "ఓ గురువమ్మొచ్చింది మన ఊరికి, ఓ గురువమ్మొచ్చింది రండి" అని చెప్పి తీసుకొచ్చారు. అందరూ మోతుబర్లు, కర్ణాలు, ప్రెసిడెంట్లు బాగా కోటీశ్వరులు పులిసిపోయి ఉన్నారు. ఆ గ్రామంలో ఆళ్ళందరూ వచ్చి నేను కూర్చునంగానే ఆవిడ పట్టించుకోలేదు. గురువమ్మ అన్నారు కదా! ఒక పూసలు, మాలలు, రంగులు ఇయన్నీ ఉంటాయి కదా! చూస్తా ఉన్నారు. అప్పుడు ఆయన్ని పంచేసొచ్చి గురువమ్మ వచ్చింది. "ఏమయ్యా గురువమ్మ అన్నావు ఎక్కడ ఇంకా రాలేదు. మేమందరం వచ్చి కూర్చొని అరగంట అయిందంటే" ఈమె అలా కనబడుతుంది అనుకుంటున్నారా? వినండి కాస్త నా కోసం అరగంట టైం ఉండి వినండి అని చెప్పి కూర్చోబెట్టి ఆళ్ళందరికీ ధ్యానం చెప్పించిన తర్వాత ఆ ఊరు వాళ్ళంతా కూడా ఈ అబ్బాయిని చెప్తున్నారు. "ఈ అబ్బాయి ఎంత కోటీశ్వరుడైనా మా ఊరికి మంచి చెయ్యాలని ఏయోటి చేస్తా ఉంటాడు. ఈరోజు ఒక ధ్యానాన్ని కూడా మాకు అందించాడమ్మా. నెలకొకళ్ళు ఎవరో ఒకరిని తీసుకొచ్చి మా ఊరికి మంచి చేస్తా ఉంటాడు. కానీ ఈరోజు మా జీవితాలనే మార్చడానికి ఒక మార్గాన్ని ఇచ్చావు తల్లి" అని. అలాగే ఒకాయన 6 కూతుళ్ళంట. 6కి ఇద్దరు పెళ్ళయిందట. ఆయన అనుకుంటే ఇలాంటి ఇంతకన్నా గొప్పోళ్ళొచ్చి చెప్పారు కదా! ఈవిడని తీసుకొచ్చి కూర్చోబెట్టి అనుకున్నాడట. తర్వాత ఆయన చెప్తున్నాడు, "తల్లి నీ పుణ్యమాని ఈ రోజు నుంచి నేను మనశ్శాంతిగా ఉండడానికి, నాకు మంచి అల్లుళ్ళొస్తారని మంచిగా ఆలోచించే ఒక ఆనందం నాలో ప్రారంభమయింది. ముందిలా అనుకున్నాను ఏమి అనుకోకమ్మా" అని చెప్పి ఆ ఊరంతా కూడా ఈయన ద్వారా ఒక 20 మంది ధ్యానమయమయ్యారు. చూసారా? ఒక్క మాట ఏదో సమయంలో గాలితో లోపలికెళ్తే ఆయన ద్వారా ఎక్కడ జరగాలో ఇప్పుడు ఆ ఊర్లో 50 మంది ధ్యానం చేస్తున్నారట. అప్పుడప్పుడు ఎవరొకరు వెళ్లి ధ్యానం చెప్పడం అది చేస్తున్నారు. అలాగా ప్రతీది కూడా పత్రి సార్ ఏమంటారు? "నీ వంతు నీకు తెలిసింది చెప్పటం వరకే. వాళ్ళు స్థితి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత" అని. అలా మనకు తెలిసింది పంచుతూ ఉండడమే. పంచిన తర్వాత వదిలేయడమే. ఆళ్ళు చేస్తున్నారా లేదా అడిగితే మాత్రం మనం చెప్పాలి. "ఏంటి కొంచెం నేను ఎదిగే వరకు గైడ్ చేయండి" అంటే మన వంతు తెలిసింది. మనం ఏ స్థితిలో ఉన్నామో అది అందించగలుగుతాం. ఎన్నో కొండ నాకు పాములంటే భయం అంటే ఒళ్ళు జలదరించేసేది. అలాంటి పెద్ద పెద్ద సర్పాలున్న చోటుకెళ్ళాను ధ్యానం చెప్పడానికి. ఒక చోటుకెళ్ళేసరికి ఆవిడ ఎప్పటినుంచో పిలుస్తా ఉంది. ఎళ్ళాం. ఆ తర్వాత అమ్మ తెల్లవారుజామున బయటికి రాక, ఇక్కడ కాలెట్టక అంటుంది. ఏమమ్మా అంటే, మర్చిపోయి కాళ్ళు కడుక్కుంటే అక్కడే సుట్టుంటదమ్మా అంటున్నారు. ఆ ఇంటెనకాతల పెద్ద పుట్టుంది. ఆడతానే ఉంటుంది. ఓయమ్మ! నేనెక్కడికొచ్చాను అనుకున్నా. కానీ నా క్లాస్ చెప్పేసి, నా ధ్యానం చెప్పేసి, అలా కూర్చున్నప్పుడు నాకు ఆ నాగదేవత కనబడి, "అమ్మా! ఏ చోటకు నువ్వెళ్ళా నీ నీడగా నేనుంటున్నాను తల్లి" అని చెప్పి ఆదిశేషుడు చెప్పడం జరిగిందమాట. అది రియాలిటీలో ఒక క్లాస్‌లోని ఒకరికి రియల్‌గా కనబడుతుందట నా నెత్తి మీద ఆదిశేషుడు. ఒక మేడం అలా ఉండిపోయి కళ్ళల్లోంచి అలా ఏంటి ఈవిడ ఏడుస్తుంది, ఇలా ఏడుతుందేంటి నేను అలా చూస్తే ఆ ఫస్ట్ రోజట అదే క్లాస్ రావడం అంట. కొన్ని ఆత్మలు ఎదిగుంటాయి కదా! అనేసి క్లాస్ అంతా అయిపోయాక వచ్చి సాష్టాంగ ప్రణామం చేసేస్తుంది. "అయ్యో! తల్లి కాళ్ళు దండాలెయ్యొద్దమ్మా మీరు గొప్పవాళ్ళు తల్లి" అంటే, "అమ్మా నీ వెనకాతల శిరస మీద అమ్మో! ఇన్ని శిరసులతోనే ఇలా సర్పం ఎత్తుంది.
నాకు ఒళ్ళు జాలు లైవ్‌తో నేను చూస్తున్నాను తల్లి అని. అప్పుడు అన్నాను, అవును తల్లి నాకు ఇందాక వినిపించింది బుస్సు బుస్సుమని. నిజంగా ఇక్కడ ఏమైనా వచ్చేసిందేమో అని నేను చూసాను. తర్వాత మీకు ధ్యానం చేయించడం నేను ధ్యానం చేసుకుంటే నా నెత్తి మీదే ఉంది సర్పమెత్తు అని చెప్పి అర్థమైంది తల్లి అని. చూసారా మరి? అందువల్ల ప్రతి జీవి కూడా మనతోని మనం చేసే పనులకి ఆ సమస్త ప్రాణికోటి కూడా ఆనందిస్తుంది. మూగజీవులు, వనదేవతలు ఇలా ఎందరో పరవశిస్తున్నారు. హిమాలయాలెళ్ళినప్పుడు ఒక దగ్గర కూర్చొని 4, 5 సార్లు వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు వాయిస్ వస్తుంది. నీ ఆక ఎంత ఆనందంగానే ఉంది. నీకు పూల వర్షాలు కురిపిస్తున్నామని. అనేసరికి అవునా! అని ఇలా అన్నాను. అనేసి ఇలా లేసి అలా వెళ్తుంటే పువ్వులు కానీ పువ్వులు పడతా ఉన్నాయి మీదని. అప్పుడు ఆ వనదేవతలకు శిరస్సు వంచి నమస్కరించాను. అక్కడున్న మహర్షులు ఎవరున్నారో వాళ్ళకి నమస్కరించాను. ఇంకోసారి నందా సార్‌తో వెళ్ళినప్పుడు ఆహ్, నాకేమో తెల్లవారుజాని మెసేజొచ్చింది. అంటే రాత్రి వచ్చేసింది. ధ్యానంలో కూర్చున్నప్పుడు, "నువ్వు నక్షత్రవాసులు ఇక్కడ నీకు అపూర్వంగా ఇంకా దర్శనం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వేకువజామునే" అనేసి వచ్చింది. అప్పుడు పక్కావిడకి చెప్పాను. "ఈరోజు తెల్లవారుజామున నక్షత్రవాసులు ఫుల్ దర్శనం అంట. గుర్తు చెయ్యి మనందరం చూసి ఎంజాయ్ చేద్దాం" అన్నా. "అలాగేనండి" అన్నది. నిద్రొచ్చేసింది మర్చిపోయాను. కరెక్ట్‌గా నందా సార్ ఏదో క్లాస్ చెప్తున్నారు. కొంతమంది లేసి కూర్చుంటే, సడెన్‌గా నాకు ఈ మెసేజ్ గుర్తొచ్చింది. అయ్యయ్యో! నక్షత్రవాసులు అద్భుతమైన దర్శనమిస్తానన్నారే! ఇంకెవరు చెప్పలేదు పరిగెట్టేస్తున్నా. ముందు నేను చూడాలిగా అందరూ చెప్పడానికి. నన్ను పరిగెట్టడం చూసి నాతో పాటు ఆవిడకి తెలుసు ఈవిడకేదో జరుగుతది ఇప్పుడు చూస్తదని పరిగెట్టుకొచ్చింది. ఇంకిలాగెళ్ళి "ఓ నక్షత్రవాసులారా! ఏంటి ఇక్కడ స్పెషల్ దర్శనం ఇస్తానన్నారు హిమాలయాల్లో" అని అంటుంటే, ఇంక ఆశ్చర్యం అండి నమ్మలేని విధంగా ఒక తారాజువ్వలు వదిలితే ఎలాగో ఇంక ఇటొక తార, ఇటొక తార, ఇటొక అవి చూసి అందరికి ఓహ్! రండి నక్షత్రవాసులు దర్శనం ఇస్తున్నారు అంటే, ఒక ఇద్దరు ముగ్గురు రావడం పరిగెట్టుకొని అప్పుడు ఇంక పరవశంతో ఏంటయ్యా ఈ అద్భుతమైన దర్శనం అంటే, ఈరోజు మహర్షులు కూడా నిన్ను సత్కరిస్తున్నారు హిమాలయ మహర్షులని వాయిస్ వినబడ్డది. ఆ రోజు రాత్రికమ్మ నిజంగానే నేను ధ్యానం చేసి యోగ నిద్రలోకి ఇలా వెళ్ళేసరికి సడెన్‌గా పిక్చర్ మాట. అంటే కళ్ళు మూసున్నాయి, తెరిసినట్టే ఉంది. ఎవరో ఒక మహర్షులొచ్చి నన్ను తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళి చెక్క సింహాసనంలాగా ఉంది. అందు మీద కూర్చోబెట్టి, ఒక కంకణం తొడిగి, నాకు ఆళ్ళ కమండలంతో నీళ్ళు జల్లి, నోట్లో నీళ్ళేశారు. ఈ బుక్క నిండిపోయింది. నిండిపోయిన తర్వాత అని ఇలాగనేసి వాళ్ళు మాయమారి నాకు రియాలిటీలో నోరు నిండా గంగ. హ్మ్. అని మింగాను. ఇదేంటి నేను నీళ్ళు తాగలేదు కదా! నీళ్ళెలా వచ్చాయి? అనుకుంటే అప్పుడు ఆ మెసేజ్ గుర్తొచ్చింది. ఓహ్! హిమాలయ వాసులు నన్ను సత్కరిస్తారని నక్షత్రవాసులు చెప్పారు. అది జరిగిందా అని చెప్పి పరవశించి, మహానుభావులారా మీకు శతకోటి వందనాలు అనుకున్నా. అప్పుడు రియాలిటీలో ఒక మేడం నాకు ఫోను చేసింది. ఫోను చేసి, "మేడమ్ ఎవరో మహర్షులని తీసుకెళ్ళి మీ చేతికి కంకణం వేశారు. నిజంగా జరిగిందా?" అది అంది. అంటే మాది రియలే కదా! ఇంకెక్కడెవరికో ఇక్కడున్నోళ్ళకి కనిపించి చూపించారంటే, "నీకు జరిగింది నిజమేనమ్మా" అని ప్రూవ్ చేయడానికి ఇంకొకళ్ళకి దర్శనం ఇవ్వడం అలా నాకు ధ్యానంలో వచ్చిన కొన్ని రియాలిటీలు ఎవరొక్కరి ద్వారా నాకు ఉదయం లేసి తెలుస్తూ ఉంటాయి. నిరంతరం నేను ఒక ఆత్మ అని, ఈ భూమండలాన్ని, దేహాన్ని ఎవరు ఏమనుకున్నా, ఏం చేస్తున్నా నాకు నచ్చలేని వాళ్ళు తిట్టినా, నచ్చినోళ్ళు పొగిడినా అంతా కూడా నేనొక ఆత్మ, ఆత్మ, ఆత్మ. ఈ శరీరం ఇక్కడుండేది. ఆత్మ అనంత విశ్వము అని చెప్పి నిరంతరం నాలో నేనే పరవశించి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క మాట ఎవరిని అనకుండా ఉండే శక్తి నాకు కావాలి. ప్రతి క్షణం నాతో నేను మమేకమై ఉండగలిగే శక్తి నాకు కావాలి అని విశ్వంతో నిరంతరం ఉండటం జరుగుతుంది. ఆ సాధనే నిజంగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ సెకండ్ ఇచ్చి కంగ్రాట్స్ చెప్తూ అభినందించినప్పుడు నాకు ఒళ్ళు పులకించిపోయేది. ఓసారి గుంటూరు లక్ష్మణరావు గారి సెంటర్‌కి పత్రి సార్ వచ్చారు. ఆ రోజే నాకు క్లాస్ పెట్టారన్నమాట. వస్తే అప్పుడు నేను ఎదురుగా ఇలా ధ్యానంలో కూర్చోండి అందరూను అన్నారు. ఆ గురువు వస్తున్నట్టు ఇక్కడికొస్తారని ఏం తెలీదు. ఇంటికొచ్చి ఎళ్ళిపోతారని అనుకున్నారు. ఏదో కూర్చున్నాను ధ్యానంలో. క్లాస్ చెప్పడానికి నేనే వెళ్ళాను. కానీ అందరితో పాటు కూర్చున్నాను. పిలిచినప్పుడు ఎళ్దాంలే అని. సడెన్‌గా చప్పట్లు కొడుతున్నారు. అని కళ్ళిప్పేసరికి ఎదురుగా పత్రి సార్ కూర్చొనున్నారు. కూర్చొనుంటే, సార్ నమస్తే సార్" అంటే, అప్పుడిలా చూసారు. చూసి చెయ్యి చాపారు. సార్ సెకండ్ ఇత్తన్నారు కోసమని నేను చెయ్యెత్తే టిపుక్కున ఇలా లాగారు. అంతే పిట్టలాగా ఎగిరిపోయి మీదకి సార్ అని "కూర్చోండి మేడం" అన్నారు. సరే సరే. చెప్పండి మేడం అన్నారు. అదేంటి సార్ కదా ఇప్పుడు మాట్లాడతారు నన్ను చెప్పమంటున్నారని. నేనా అంటే, మరి నిన్నే ఇంకెవరు చెప్పు అన్నారు.
అనగల్లే ఒక అరగంట చెప్పాను. చెప్పి మళ్ళీ ఏ ఆగిపోయారే అండి? చెప్పమంటారా ఇంకా అంటే, మరి చెప్పండి. చెప్పబెట్టడానికే కూర్చోబెట్టాను అన్న. అమ్మో! సీరియస్ అయిపోయాను. గంట చెప్పాను. మళ్ళీ సార్ వైపు ఇలా చూసాను. అన్నారు. 2 గంటలు చెప్పాను. సార్ వైపు మళ్ళీ చూసాను. అన్నారు. ఓయమ్మో! అని ఇంక 3 గంటలు చెప్పుకుంటూ ఎళ్ళిపోయి, మొత్తం ఆ దివ్యలోక అనుభవాలు, ఈ భూమి మీద జరుగుతున్న అనుభవాలన్నీ చెప్పేసరికి ఇలాగా చూసాను. ఓకే అన్నారు. అనేసి కంగ్రాట్స్ మేడం. అద్భుతంగా ధ్యానం అనే తీగను పట్టుకొని పైలోకాలన్నీ సంచరించి ఆ దివ్య శక్తులు పొంది ఈ భూమి పైన అద్భుతంగా ప్రయాణం చేస్తున్నారు. కంగ్రాట్స్ మేడం అని చెప్పి ఎవరో ఆయనకి ఇంతింత యాపిల్ పళ్ళు 2 ఇస్తే ఆ 2 పళ్ళు 2 అరచేతుల్లో పెట్టేసి కంగ్రాట్స్ చెప్తుంటే నేను అక్కడ ఉన్నాను గానీ అసలు ఏమీ అర్థం కావట్లేదు నాకు. ఈ గురువుతో మాట్లాడుతున్నానా? ఈ గురువుతో కంగ్రాట్స్ చెప్పించుకుంటున్నానా? ఈ గురువు పక్కన కూర్చొని చెప్పానా? అని లోపల తెలియని ఒక ఆనందం బాడీ ఊగుతుంది లోపల. అలాగ మహానుభావుడు నిజంగా ఆ దివ్యమూర్తికి శతకోటి వందనాలు. గురువంటే ఒక గొప్ప శక్తి. ఆ శక్తిని నేను అందుకున్నాను. 10 ఏళ్ళు నేను గురువునే కలవలేదు. కానీ గురువిచ్చిన ధ్యానం చేస్తూ, గురువిచ్చిన ధ్యానాన్ని దేశ సంచారం చేసి చెప్తూనే ఉన్నాను. కలిసినప్పుడు సార్ పరవశించిపోయి, "ఏం సంచరిస్తున్నారు మేడం, అద్భుతం మీ జీవితం" అన్నారు. నాకెంత ఆనందమొచ్చిందంటే, అసలాయన కలవకపోయినా, చూడకపోయినా, వెళ్ళకపోయినా, మాటాడకపోయినా, మనం చేస్తున్న విద్య ఆయనకి అతనికి తెలుస్తుంది. నాకప్పుడే అర్థమయ్యిందమాట. అందుకే ఎక్కడ చూసినా పరవశించిపోయి అలా చూసేదాన్ని సార్‌ని. అలా మొత్తానికి టైం సరిపోయిందమ్మా. నాది మహాసముద్రం వెళ్ళిపోతా ఉంటాము. చూడండి. అందువల్ల టైం అయిందా? మేడం గారు, ఆ! మీరు ఒక 5 నిమిషాలు పాటలు పాడి ధ్యానం చేయించండి మీ వెరీ గుడ్. పాటలతో. ఓకే. ఓకే అండి. అందరం హ్యాపీగా ఆ పరమ గురువుకి ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కగా ధ్యానం చేద్దాం. హాయిగా స్థిర సుఖాసనంలో కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడమే. కాలుపై కాలు, చేతి వేళ్ళ వేళ్ళు, కళ్ళు మూసుకొని మన ఉచ్ఛ్వాస, నిశ్వాస ముక్కు ద్వారా పోయే గాలిని గమనించటమే. శ్వాస మీద ధ్యాస. స్థిర సుఖాసనలాగా కూర్చొని శ్వాస మీద ధ్యాస. మనతో మనం మమేకం అవ్వడమే. ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకునే మార్గం ఇది. ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకునే మార్గం ఇది. నిరంతరం ఒక తన్మయత్వము. నేనొక ఆత్మ, 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 ఆత్మ. నేనొక ఆత్మ, ఆత్మ, ఆత్మ. ఈ శరీరం అనే వాహనంలో ఉండి ఈ జన్మ తీసుకున్నందుకు నా జన్మ సార్థకత చేసుకోవడమే. ఆ ప్రకృతి శక్తి తీసుకుంటూ ఉన్నాను. ఆ ప్రకృతితో లయమవుతూ ఉన్నాను. హాయిగా. ఓ సృష్టి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఎవరినో నీకు మాత్రమే తెలుసు. నా జన్మ ధన్యం కావాలి. నేను ఉద్ధరించుకోవడానికి వచ్చింది పూర్తి చేయగలగాలి. హాయిగా. పరమ గురువులు పితామహ బ్రహ్మర్షి పత్రిజీ, దివ్యమైన గురువు సదానంద యోగి. అలాంటి గొప్ప మహర్షుల యొక్క ధ్యాన సంపద మనకు అందింది. మన జన్మ ధన్యము. స్త్రీ శక్తిని మేలుకొల్పిన మహాపురుషోత్తముడు. ఇంతమంది స్త్రీ శక్తులు ఒక్కటై ఈ ప్రపంచ శాంతి కృషి చేస్తుంటే పుణ్యపురుషులందరూ సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క ఉన్నతాత్మకి శతకోటి వందనాలు. సమస్త ప్రాణికోటిని ప్రేమిస్తున్నాను. సమస్త జీవరాశిని ప్రేమిస్తున్నాను. అద్భుతమైన మానవ జీవితం అమోఘం. హాయిగా ధ్యానం చేస్తున్న ప్రేమితులారా, హాయిగా ధ్యానం చేస్తున్నాము.
చక్కటి ధ్యానాన్ని చూస్తున్నాం హాయిగా. ఇక్కడ నీవే, అక్కడ నీవే, ఇక్కడ నీవే, అక్కడ నీవే, ఇక్కడ నీవే, అక్కడ నీవే, జగమంతా నిండిన దేవదేవుడా, జగమంతా దేవుడా, ఇక్కడ నీవే, అక్కడ నీవే, నిర్మల ధ్యానమున నిన్ను కొలిచే భాగ్యమా, నిర్మల ధ్యానమున నిన్ను కొలిచే భాగ్యమా, హిమగిరి శిఖరాల పరమేశ్వరా, ఇక్కడ నీవే, అక్కడ నీవే, అంతయు నీవే, జగమంతయు నీవే. ఆ ఆ ఆ ఆ ఎన్నెన్నో జన్మల పుణ్యాల ఫలము, ఎన్ని పుణ్యాల ఫలము, ఈ జన్మను నీ ధరి చేరేటి భాగ్యము, ఈ జన్మను నీ ధరి చేరేటి భాగ్యము, అభయాలు భాగ్యంబు మాదిరా, ఇక్కడ నీవే, అక్కడ నీవే, అంతయు నీవే, జగమంతయు నీవే. ఆ రామ 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 నామగానము, రామ 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 నామగానము, తరింపచేసే తారక మంత్రం, తారక మంత్రం, ఇక్కడ నీవే, అక్కడ నీవే, అంతయు నీవే, జగమంతయు నీవే. ఆ మదిలోని మర్మాలు తొలగించేవాడా, మదిలోని మర్మాలు తొలగించేవాడా, ఎదలోని కోశలు తొలగించేవాడా, ఇలపై వెంకటరమణ, సంకటహరణ, ఇక్కడ నీవే, అక్కడ నీవే, అంతయు నీవే, జగమంతయు నీవే. ఆ హాయిగా మనందరమే భగవన్ నామస్మరణ నుంచి, భక్తి నుంచి మనం ధ్యానంలోకి వచ్చాము. పూర్వకాలంలో భక్తి తర్వాత తపస్సు ఏదో నామాన్ని పట్టుకొని ఆ నామముతో ఎన్ని సంవత్సరాలు అనేది తెలియకుండానే, కాలము గుర్తు లేకుండానే భగవన్ నామస్మరణతో తపస్సు చేసి ఆ నామాన్ని కూడా మర్చిపోయి ధ్యానంలోకి వెళ్ళినప్పుడు భగవద్ దర్శనం కలిగేది. అలాగే ఇప్పుడు ఆ ధ్యానం ద్వారా జ్ఞానోదయం కలిగి ఉత్తమోత్తమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకుంటూ ఈ పుడమ తల్లి వసుంధరకు ఉపయోగపడే భాగ్యవంతులు మనందరం అయ్యాము. మన జన్మ ధన్యము, మన గురువుల పుణ్యము అని మనకి అఖండ ధ్యానం అందింది. చక్క హాయిగా మనందరం కూడా రెండు చేతులు విడదీసి కళ్ళ మీద ఉంచుకొని నెమ్మదిగా కళ్ళు తెరవచ్చు. ఈ జూమ్ నడుపుతున్న శైలజ మేడంకి, ఈ గ్రూప్కి, ఈ బృందానికి, యావత్ ప్రపంచంలో ఉన్న ఉన్నత మాస్టర్స్కి, కారణ జన్ములకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. మహిళా చైతన్యంకు వందనాలు. ఓకే మాస్టర్స్.
ఓకే అమ్మా.